వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక కొత్త రకమైన చర్చ మొదలైంది. అదేంటంటే కొంతమంది తెగ బాధపడుతున్నారు. అంటే చంద్రబాబు ప్రభుత్వం కూడా కక్ష సాధింపులకు దిగుతోందా, వాళ్ళు అలా చేస్తున్నారనే కదా అన్నది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అట్లాగే కక్ష సాధింపులకు దిగితే ఇంకా వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంటుంది, ఇట్లాంటిది ఏదో కొంచెం సన్నాయి నొక్కులు, లేకపోతే మరి అది ఇంటెన్షనల్గానే అవతల వాళ్ళకి సింపతి క్రియేట్ చేయడం కోసం ఇటు మాట్లాడుతున్నారో తెలియదు, కానీ కొంత మొదలైంది అక్కడక్కడ. అంత కక్ష సాధింపులు ఏం కనపడ్డాయో నాకైతే అర్థం కాలే. కక్ష సాధింపులు అంటే రాగానే ఏమన్నా ప్రజావేద కూలగొట్టారా ఏమన్నా? లేకపోతే ఎవరన్నా ఒక ముసలావిడ ఒక వృద్ధురాలు సోషల్ మీడియా పోస్ట్ని ఫార్వర్డ్ చేస్తే తీసుకెళ్లి సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టారా 24 గంటల పాటు? లేకపోతే ఒక డాక్టరు మాస్క్ అడిగితే రోడ్డు మీద పడుకోబెట్టి బట్టలు లేకుండా మండుటెండలో నిలబెట్టి అదేది పిచ్చివాడిని ముద్రేసి చచ్చిపోయేలాగా చేశారా? లేకపోతే డ్రైవరు మీద అనుమానంతో వాడిని కొట్టి చంపేసి డోర్ డెలివరీ చేశారా? ఏం లేవు కదా. అవి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన కొన్ని అధికార దుర్వినియోగాలు, అక్రమాలపైన ఎంక్వైరీలు వేస్తారు. వేయొద్దా చెప్పండి. వేయొద్దంటే మరి చంద్రబాబు నాయుడు గారికి చెబుదాం, మరి ఆపేస్తారేమో. 5 ఏళ్లలో ఎర్రచందనం స్మగ్లర్స్ని 5 ఏళ్లలో ఎవరెవరి మీద కేసున్నాయి అవన్నీ పెట్టొద్దిగా, వదిలేయండి, ఫ్రీ అప్ చేసేయండి వాళ్ళని. అలాగే లిక్కర్ మాఫియా వేల కోట్లు, దాదాపు 80,000 కోట్లు, 1,00,000 కోట్ల దాకా తేలింది లిక్కర్ అక్రమాలు, అవినీతి. ఆ లిక్కరు ఎవరెవరు దొంగతనంగా గవర్నమెంట్కి సప్లై చేశారు, దేశంలో ప్రపంచం అంతా దొరికే బ్రాండ్స్ అక్కడ దొరకకుండా ఓన్లీ జే బ్రాండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఎవరు అమ్మారు, వాటి మీద కూడా ఎంక్వైరీ వద్దంటే వదిలేమని చెబుదాం. మనం రికమెండ్ చేద్దాం. బాబు గారు చేస్తారు చేయరు నాకు తెలియదు, కానీ రికమెండ్ చేద్దాం. ఇటువంటి చాలా ఉన్నాయి కదా. శాండ్ మాఫియా ఈ మధ్య మొన్న గడిచిన 10 వారం రోజులుగా సివిల్ సప్లైస్ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు స్టేట్ అంతా తిరుగుతున్నారు, జిల్లాలు. ఈ సివిల్ సప్లైస్ గోడౌన్స్, సేల్ పాయింట్లు, స్టాక్ పాయింట్లు ఇవన్నీ తిరుగుతున్నారు ఆయన చెక్కింగ్. అంటే ఇంతకుముందు సివిల్ సప్లైస్ మినిస్టర్ ఆయన శాఖ ఏంటో కూడా అది తెలియదు ఇంతకుముందు. ఇప్పుడు ఈయనకి కొద్దిగా నాలెడ్జ్ ఉన్నవాడు తిరుగుతున్నాడు, అసలు ఏంటి సివిల్ సప్లైస్ అని. తిరిగితే అక్రమాలు బయటపడుతున్నాయి. రైస్ స్మగ్లింగ్, రీసైక్లింగ్ చాలా ఉన్నాయి. ఎక్కడెక్కడికో వేరే వేరే దేశాలకు ఎగుమతి అవుతున్నట్టుగా బయటపడుతుంది. వదిలేద్దామా? వదిలేమంటే చెప్దాం. అది కూడా మన మాటగా చెబుదాం. బాబు గారు వింటారా వినరా మరి అది వారిష్టం, ముఖ్యమంత్రి వారు కదా. చెబుదాం, కక్ష సాధింపు వద్దండి, ఆ రైస్ స్మగ్లింగ్ చేసిన వాడి దారిని వాడిని బతకనివ్వండి, పందికొక్కుల్లాగా మెక్కారు, ఫోన్లేండి పాపం, వదిలేయండి. అలాగే వైను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తెలుసో తెలీదు ఎలకలు కూడా తాగినాయి అక్కడక్కడ వైన్, ఎలుకలు తాగినాయని అప్పుడు రికార్డుల్లో చూపించారు. వాటిని కూడా తీయొద్దండి పాపం, ఎలుకలు ఏదో అప్పుడు సరదాగా పార్టీ చేసుకునే మందు తాగి ఇప్పుడు ఆ ఎలకల జోలికి కూడా వెళ్ళకండి, వదిలేయండి అని చెబుదామా? ఇది ఎక్కడ గోల? కక్ష సాధింపు అంటే ఏంటి? పని కట్టుకుని ప్రభుత్వాన్ని విమర్శించిన వాడిని, లేకపోతే అమాయకుల్ని కేసులు పెట్టి వేధిస్తే, కొడితే, తంతే, చంపితే, పోలీసులు తీసుకెళ్లి లాఠీ చార్జ్ చేస్తే, పోలీసులు తీసుకెళ్లి లాకప్లో హింసిస్తే అది కక్ష సాధింపు. లేకపోతే ఎవరు ఆస్తులన్న కూలగొడితే, ఎవరు భవనాలన్న కూలగొడితే, ఎవరు ఆస్తులన్న లాక్కుంటే, ఎవరు భూములన్న లాక్కుంటే, ఎవరి చీనీ చెట్లన్న నరికేస్తే, లేకపోతే పాత దీన్ని దృష్టిలో పెట్టుకుని తలలు నరికేస్తే, పీకలు కోసేస్తే, నడు రోడ్డు మీద పడుకోబెట్టి, అది హింస, అది కక్ష సాధింపు. అది కాదే. అసలు ఈ 4 రోజుల్లో అవేం జరగలేదే. ఒకే ఒకటి జరిగింది,
రఘురామకృష్ణరాజు గారు ఆయన తన మీద అప్పుడు జరిగిన దీని మీద పోయి లాస్ట్ మంత్ 11వ తారీఖు అనుకుంటా పోలీసులకు ఒక కంప్లైంట్ ఇచ్చినాడు. ఇస్తే అది నిన్న ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది. ఆయన జగన్మోహన్ రెడ్డి మీద ఇంకో 2-3 ఐపీఎస్ల మీద ఇంకెవరి మీద ఒక డాక్టర్ మీద పెట్టాడా? ఎస్, ఆయనగా హీ హాజ్ ఎవ్రీ రైట్ అండి. ఆయన మృత్యు ముంగిట్లోకి చావు నోట్లోకి వెళ్ళి బయటపడ్డాడు. తెలియదా? ప్రపంచానికి తెలియదా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మొట్టమొదటి తిరుగుబాటు చేసింది ఆయనే. అవునన్నా కాదన్నా ఇట్స్ ఫ్యాక్ట్ కాదా? ఆయన్ని కస్టోడియల్ టార్చర్ జరగలేదా ఆయన మీద? కోర్టులో 2 కాళ్ళు పైకి లేపి చూపిస్తే కదా జడ్జి గారు హాస్పిటల్కి వెళ్తే అంత ఇదిగా దెబ్బలు కనపడుతుంటే డాక్టర్లు సర్టిఫై చేయలేదా? ఫ్రీ అసలు ఏమీ లేదు, ఈయన పండులాగున్నాడు, ఒంటి మీద దెబ్బే లేదంటే మిలిటరీ హాస్పిటల్ బొక్కలు కూడా ఇరిగినాయి, ఏలు కూడా ఇరిగిందని చెప్పి మిలిటరీ హాస్పిటల్ ఇవ్వలేదా? దాని మీద కంప్లైంట్ ఇస్తే తీసుకునే వ్యవస్థలు ఉన్నాయా ఏపీలో? అప్పుడు లేవు కాబట్టి ఇప్పుడు ఇచ్చారు కంప్లైంట్. ఇప్పుడు ఎందుకులే అని వదిలేసి ఆ బాధను అలా దిగమింగుకొని ఆనాడు ఆయన కుటుంబం, ఆయన అభిమానులు, లేకపోతే ఆయన నియోజకవర్గంలో ప్రజలు పడిన ఆవేదన అలా వదిలేద్దామా? పడినోడికి పడుతుంది బాధ. ఎప్పుడూ కూడా దెబ్బ తిన్నోడు మర్చిపోడు కానీ దెబ్బ కొట్టినోడు మర్చిపోవచ్చు, దెబ్బ తిన్నోడు మర్చిపోడు. అలాంటివి చాలా ఉన్నాయి. అలాగే లిక్కర్ మీద విచారణ మొదలైంది. 25,000 కోట్లు ఎవడమ్మ మొగుడు సొమ్మని లిక్కర్ ఆదాయాన్ని 25 ఏళ్ళకు వచ్చే ఆదాయాన్ని ఇప్పుడే తాకట్టు పెట్టేసి ఆదాయం తెచ్చేస్తే అది వదిలేద్దామా? అది కక్ష సాధింపు అవుతుందా? ఏది కక్ష సాధింపండి? దాన్ని అసలు అంత ఇదిగా పెయిన్ ఫీల్ అయిపోతున్నారు కొంతమంది. నా మిత్రులు కూడా కొంతమంది అలా ఫీల్ అవుతూ ఏదో ఇది నడుస్తుంది అక్కడక్కడ. ఇట్లా ఎందుకు అట్లా ఎందుకు అని. ఓ పక్క టీడీపీ క్యాడర్ ఏమో ఇంకే లేట్ అయిపోతుందంటే వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. లేట్ అయిపోతుంది, ఒక్కొక్కరిని ఊచకోత కోయాలన్నట్టు వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. అఫ్కోర్స్ ఆవేశం అనుకోండి, కరెక్ట్ కాదు. చట్ట ప్రకారం జరగకుండా మనం రోడ్ల మీద పడి కొడతామంటే కుదరదు. ఏది కక్ష? ఇవాళ ఎవరో కంప్లైంట్ చేసాడు వెళ్ళి వాళ్ళ ఉన్నతాధికారులకి. ఏమని? నేను విదేశాలకు వెళ్ళాను, నేను వచ్చేసరికి నా భార్య గర్భవతి అయింది, విజయసాయి రెడ్డి కారణం దానికని. అది కూడా కక్ష సాధింపేనా? ఏమిరా బాలరాజు, విజయసాయి రెడ్డి వల్ల నా భార్య గర్భవతి అయింది కాబట్టి నాకు న్యాయం చేయండి అని చెప్పి ఆయన ఎవరో కేసు పెడితే దాన్ని కూడా మరి ఏమో అన్నా అంటారు. రేపు పొద్దున ప్రభుత్వమే పెట్టించింది వాటితో కంప్లైంట్, లేదా టీడీపీ వాళ్ళు పెట్టించారు కంప్లైంట్ అన్నా అంటారు. దేనికైనా మహానుభావులు. ఆయనేమో ముసలోడే కానీ మహానుభావుడు, వీళ్ళేమో పొలిటికలే కానీ మహానుభావులు. వీళ్ళంతా ఏదైనా అంటారు. ఏది కక్ష సాధింపు? అసలు గడిచిన కాలంలో జరిగిన అక్రమాలను విచారించాలా వద్దా? అది కక్ష అవుతుందా, శిక్ష అవుతుందా? ఇది కొంత డిబేటబుల్ ఇష్యూలా కనపడుతోంది. ఏమీ లేని స్కిల్ డెవలప్మెంట్ కేసుని 5.5 సంవత్సరాల తర్వాత పట్టుకొచ్చి ఎఫ్ఐఆర్లో పేరు లేకపోయినా అర్ధరాత్రి పోయి నంద్యాలలో పడుకున్న చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి తీసుకొచ్చినాక ఎఫ్ఐఆర్లో పేరు రాశారు గొప్పవాళ్ళు, మహానుభావులు. అది చక్కగుంది, అది సూపర్ అంట. ఇప్పుడు మాత్రం చేయకూడదంట. ఏంది ఇది? దిస్ ఈజ్ టూ మచ్, దిస్ ఈజ్ నాన్ సెన్స్. అట్లా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పుడెప్పుడో కేసులు బుక్ అయ్యి వదిలేద్దాం. సిబిఐ కేసులు లేవు, ఈడీ కేసులు లేవు, వివేకానంద రెడ్డి గారికి హత్య కేసు వదిలేద్దాం, అది లేదు కేసు వదిలేద్దాం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు వదిలేద్దాం, కోడికత్తి కేసు వదిలేద్దాం, గోద్రా అల్లర్లు వదిలేద్దాం, రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసు వదిలేద్దాం, అన్ని వదిలేద్దాం. చాలా అయిపోయింది. ఎందుకు ఇప్పుడు అంతా కక్ష సాధింపులు అవసరమా? మొత్తం అంతా ఇండియా ఈజ్ క్లీన్ నౌ. ఎవరి మీద ఏ కేసులు లేవు. ఏమనుంటే కొత్తగా చేసుకుని అప్పుడు పెడతాం కేసులు. చూద్దాం ఇవన్నీ ఏంటో, ఈ కేసులు ఏంటో, ఈ అరాచకాలు ఏంటో. ఇప్పుడు కేసుల మీద ఆరాలు తీస్తే పోలీసులు చట్టపరంగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేసి విచారణ చేయడం మొదలెడితే అది కక్ష సాధింపు అవుతుందా, లేక చట్ట ప్రకారం ప్రభుత్వం చేస్తున్న విచారణ అవుతుందా, దర్యాప్తు అవుతుందా చూద్దాం. మనతో చర్చలో పాల్గొంటున్నారు జీవీ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, అండ్ సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు, అండ్
మాజీ జడ్జ్ రామకృష్ణ గారు అండ్ జనసేన అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా గఫూర్ గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ గారు. ఏం చేద్దాం, ఇప్పుడు ఇదో పెద్ద మీమాంస అయిపోయింది. ఇప్పుడు గతంలోనేమో మీలాంటి వాళ్ళు ఎవరన్నా ఒక వ్యాఖ్య చేసినా, ఒక పోస్ట్ పెట్టినా తీసుకెళ్లి కేసులు పెట్టి లోపల వేసారు, కొట్టారు, కుమ్మారు, అయిపోయింది. ఇప్పుడు ఉన్న వాటిని కంప్లైంట్ ఇస్తే చేస్తుంటే కూడా కక్ష సాధింపు అనే కొంతమంది వాదిస్తున్నారు. కక్ష సాధింపు అనేటువంటి మాట వైసీపీ వాళ్ళు అంటే దానికి పెద్ద విలువ లేదండి. వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, పరిపాలనే అరాచకం. 5 సంవత్సరాల్లో ఆ పరిపాలనే అరాచకమైన పరిపాలన. ఎవరికి చెప్పుకునేటువంటి దిక్కు లేదు, చెప్పుకునే ఎవడు వినేటువంటి దిక్కు లేదు. ఎమ్మెల్యేలు ఏమనుకుంటే లేదా పార్టీ నాయకులు ఏమనుకుంటే అది జరిగినటువంటి కాలం అది. కాబట్టి వేధింపులు ఉన్నాయి, తప్పుడు కేసులు ఉన్నాయి, కూలగొట్టడాలు ఉన్నాయి, దౌర్జన్యం చేసిన సంఘటనలు ఉన్నాయి, ఆస్తులు లాక్కున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వైసీపీ పరిపాలన ఉన్నాయి. కాబట్టి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవాని సామెత ఉంది. ఆ రకంగా వైసీపీ వాళ్ళను మరి తప్పనిసరిగా వాళ్ళు కొంత అనుభవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే అది చట్టపరమైనటువంటి పద్ధతిలో ఉంటుంది. భౌతిక దాడులు ఎవరు చేసినా తప్పేనని నా అభిప్రాయం. సమస్య లేదు, అందులో డౌటే లేదు. తెలుగుదేశం ఒకవేళ ఈ రోజు అధికారంలోకి వచ్చింది కాబట్టి భౌతిక దాడులు మేము చేస్తామంటే అది కూడా చట్ట విరుద్ధం అవుతుంది. అది ప్రజలు కూడా ఒప్పుకోరండి. అయితే ఒకటి వెంకటకృష్ణ గారు, జీవిరెడ్డి కూడా ఉన్నాడు అక్కడ. ఈ మధ్య కొంచెం శృతి తప్పుతుంది. అంటే మీ ద్వారా చెప్పాలని నేను అనుకున్నాను. నేను శృతి తప్పుతుంది. ఎందుకంటే మేము చూసాం కదా 5 years లో బయటికి రానికి భయపడి ఇళ్లలో మూలను కూర్చున్నటువంటి వాళ్ళు ఈరోజు అధికారంలో వచ్చింది అనేటువంటి పేరుతో చేస్తున్న అరాచకాలు ఆడాడ కనపడుతున్నాయి. ఈ చిన్న ఉదాహరణ చెప్తాను. నర్సరావుపేట దగ్గర ఒక గ్రామం పేరు నాకు గుర్తులేదు. గ్రామంలో కొంతమంది వైసీపీ వాళ్ళని పేరుతో పెన్షన్లు ఇవ్వలేదు, సామాజిక పెన్షన్. నా ఉద్దేశంలో సామాజిక పెన్షన్లు అట్టడుగున్నటువంటి ప్రజానికం బలహీన వర్గాలకు ఇస్తారు. దాంట్లో పార్టీలు ఏమున్నాయండి? వైసీ అభిమానులు ఉండొచ్చు వైసీపీకి, ఉన్నంత మాత్రాన పెన్షన్ వేయడం కరెక్ట్ కాదు. మా పార్టీ కార్యకర్త ఒకతను వీళ్ళని తీసుకొని కలెక్టర్ దగ్గర పోయినాడు. అతను చేసిన నేరం ఏంటంటే కలెక్టర్ దగ్గర పోయినాడు. పోయి సార్ వీళ్ళంతా పేదవాళ్ళు, వీళ్ళకి ఆపేసినారంటే అదెట్లా, వీళ్ళకి అర్హత ఉన్నప్పుడు ఇవ్వాల్సిందే కదా అని కలెక్టర్ ఎంఆర్ఓకి చెప్పినాడు, ఎవరికో అధికారులకు చెప్పాడు. మొత్తం మీద పెన్షన్ వాళ్ళకి పంపకమైంది. ఓకే, వారి వరకు బాగుంది. గవర్నమెంట్ ఫంక్షన్ చేయాలా, గవర్నమెంట్ ఫంక్షన్ చేసి. అయితే ఇది కక్ష పెట్టుకుని టీడీపీ వాళ్ళు, రామారావు మా కార్యకర్త పేరు, ముసలాయన, ఆయన ఇంటి మీద దాడి చేసి ఇంట్లో లోపల దూరి విపరీతం కొట్టినారు. ఇది నర్సరావుపేటలో రిపోర్ట్ అయినటువంటి సంఘటన. ఇది నేను ఏమంటానంటే, ఇది ఉన్మాదం కాకుండా ఏమిటిది? ఇది ఏం తప్పు చేసినాడు, ఏం నేరం చేసినాడు అంటే మీరు ఆపేస్తే అయ్యా ఇది న్యాయము. అప్పుడు వైసీపీకి మీకు తేడా ఏముంది సార్? వైసీపీ కంటే అరాచకం అయిపోయా కదా ఇది. కాబట్టి ఇటువంటివి అక్కడక్కడ శృతి మించినటువంటి కార్యక్రమాలు ఏదంటే దాన్ని అదుపు చేయాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశమే. అధికారం అంటే విచ్చలవిడితనం కాదు, అధికారం అంటే అరాచకత్వం కాదు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాలా. అయితే ఈ దుర్మార్గం ఏంటంటే వైసీపీ మీద పోవడానికి ధైర్యం లేదు వీళ్ళకు. వైసీపీ మీదకు ఎందుకంటే చాలా, నేను ఈరోజు విజయవాడలో చెప్తుంది ఏమంటే చాలా మంది, సార్ మేము ఎక్కువ ఓన్ చేసుకుంటే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఏమైతే తెలియదు, కాబట్టి మేము కూడా దూరంగా ఉంటున్నామని. అంటే వైసీపీ వాళ్ళంటే భయము ఉంది, వైసీపీ వాళ్ళకి జోలికి పోరు. ఎవరి మీద పోతారంటే ఇదిగో మా కార్యకర్తల మీదకి. ఇట్లాంటి ఉదాహరణలు చెప్తాను నేను. చిన్న ఉద్యోగులండి. బాపట్లో ఒక ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది. వైసీపీ వచ్చినప్పుడు ఇట్లాంటి చర్యలు చేస్తే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తీసేయాలి. చిరుద్యోగులు, అంగన్వాడీలు, ఆశాలు, ఫీల్డింగ్ వాళ్ళని ఏమంటారు, ఉపాధి హామీలో ఉంటారండి, ఫీల్డ్ అసిస్టెంట్లు. అటువంటి వాళ్ళు ఏదండి 10,000, 8,000, 5,000, 6,000 జీతం కాదు. మా వాళ్ళు ఉంటారు, నువ్వు వెళ్ళిపో. చట్టపరంగా ఉద్యోగం అపాయింట్ అయినటువంటి మా వాళ్ళు ఉంటారనేటువంటి పద్ధతి ఏమిటి? ఇప్పుడు పనులు జరుగుతుంది ఏమంటే ఎలక్ట్రిసిటీ దాంట్లో చాలా మందిని తొలగించేస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము చేస్తాము అంటే వాళ్ళకు పడిన కదా మీకు పడుతుంది కదా. కాబట్టి
అదుపులో ఉండడం మంచిది. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఈ ఘటనలు చెప్పినాను కాబట్టి కేవలం టీడీపీ తప్పని చెప్పడంలా. నేను చెప్తున్నాను, మీరు విచారణ జరిపి శిక్షించాల్సింది జగన్మోహన్ రెడ్డిని, ఇంకా పై నాయకులు ఎవరైతే ఉన్నారో, లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టినారో ఈ దుర్మార్గానికి కారుకులైనటువంటి అధికారులను బయటకు లాగండి, కఠినాతి కఠినంగా శిక్షించండి. ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేసేటువంటిది, అంటే ఎగ్జిక్యూటివ్ అనేటువంటిది, అయ్యా ఏదన్నా మీరు తప్పు చేస్తుంటే పొలిటికల్ నాయకత్వానికి మీరు తప్పు చేస్తున్నారని చెప్పగలిగేటువంటి ఎగ్జిక్యూటివ్ ఉండాలా. అట్లా కాకుండా తొత్తుల్లాగా ఐఏఎస్లు పనిచేశారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. రాజకీయ నాయకత్వం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డి లేదా ఇంకెవరెవరు ఉన్నారో అందరినీ బయటికి తీయండి. ఇప్పటికి కూడా కాలు దూకుతున్నా అండి. అమర్నాథ్ స్టేట్మెంట్ నేను చూసిన, అట్లాగే అమర్నాథ్ ఏంటి గఫూర్ సాబ్, నిన్నగాక మొన్ననే కదా నంద్యాలలో ఒక అతన్ని కత్తులతో పొడిచి చంపారు టీడీపీ కార్యకర్తని. చెప్పేది ఏమిటంటే వైసీపీ వాళ్ళ దగ్గర పోనీకేమో వీళ్ళ గుండెలు జారుతున్నాయి కిందికి, ఎదుగో ఇట్లాంటి మామూలు వాళ్ళ మీదకి పోతున్నారు, చిరుద్యోగుల మీద ఏది బలప్రయోగం చేస్తున్నారు. కాబట్టి రూల్ ఆఫ్ లా ఉండాలండి, ఏ గవర్నమెంట్ అని ఉండని రూల్ ఆఫ్ లా ఉండాలి. గతంలో జరిగిన తప్పుల్ని మాత్రం క్షమించకూడదు. ప్రజాద్రోహం చేసిన వాళ్ళను, ప్రజాధనం కొల్లగొట్టిన వాళ్ళను చట్టపరంగా శిక్షించండి, చట్టపరంగా శిక్షించండి. ఆ రకంగా కేసులు పెట్టాలి. వాళ్ళు ఏమని అనుకోని రఘురామకృష్ణరాజు గారు కూడా అది 307 అప్లై కాదు, సరే ఆయన పెట్టొచ్చు, ఎందుకంటే బాధితుడు, ఆయన బాధితుడు కాబట్టి ఆయన కంప్లైంట్ చేయడం కరెక్ట్. అట్లాంటి బాధితులు చాలా మంది ఉన్నారు. అట్లాంటి కంప్లైంట్స్ ఇవ్వండి, వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసులు పెట్టాలా. వాళ్ళకు కూడా కోర్టులు అంటే ఏమిటి తెలియాలా, జైలు అంటే ఏమిటి తెలియాలా, పోలీసు యొక్క అధికారం ఎట్లా. 307 రఘురామకృష్ణరాజు గారు పెట్టినాడు అంటే ఆయన చెప్పే దీని ప్రకారం కస్టోడియల్ దీంట్లో ఆయన చంపడానికే ట్రై చేసినారు అని కదా. స్టంట్ వేసుకొని ఉన్నాడు, ఆయన గుండెల మీద కూర్చున్నాడు, కొట్టిన దెబ్బలు చూస్తే మనకు కూడా అర్థమవుతుంది. అంటే ఫర్ దట్ మ్యాటర్ అంగళ్ళులో చంద్రబాబు నాయుడు మీద 307 పెట్టిన సందర్భం చూస్తే దానికి 100 రెట్లు ఎక్కువ ఇది. మరి కరెక్టే, నేను కాదన్ను. అంగల్లో పెట్టడం దుర్మార్గం. ఈయన ప్రొటెక్ట్ చుట్టూ ఎస్పీఎఫ్ వాళ్ళు ఉంటారు, ఎట్లయినా దౌర్జన్యం చేస్తాడు, ఈయన పెట్టడం చాలా దుర్మార్గం. అదే కదా, అట్లా అంటే వాళ్ళు దుర్మార్గం చేసినప్పుడు మేము దుర్మార్గం కాదు. మేము చెప్పేది ఏంటంటే వైసీపీ నాయకుల్లో ఎవరెవరైతే ఇట్లా దుర్మార్గాలు చేస్తున్నారో దే షుడ్ బి బ్రాట్ టు బుక్. వాళ్ళు కోర్టుకు పోవాలా, జైల్లోకి పోవాలా, అనుభవించాలా. ఆ పద్ధతిలో చేయండి. అట్లా కాకుండా ఈ చిన్న చిన్న వాళ్ళ మీద చిన్న వాళ్ళకి జరిగితే అది ఎవరిని క్షమించకూడదు, ఎవరిని వదిలిపెట్టకూడదు. ముందు ముందు మరి ఇప్పుడు మీరు చెప్పిన 2-3 ఎగ్జాంపుల్స్ చూస్తే అవి కొంచెం కింది స్థాయి వాళ్ళని ఇది చేసినట్టే ఉంది. అది చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్తాయి. మరి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? జీవి రెడ్డి కింద వాళ్ళని, లేకపోతే ఈ పెన్షనర్లు ఎవరన్నా ఇది చేశారనో, లేకపోతే ఎవరో అలా ఆశా వర్కర్ ఎవరో గతంలో ఆ పార్టీకి అనుకూలంగా ఉండేదని ఇప్పుడు ఆమెను ఇది చేయడము, ఇవి ఉంటాయి. ఎంత ఉద్యోగులైనా వాళ్ళు కూడా ఏదో ఒక పార్టీకి అభిమానులుగా ఉంటారు. కమ్యూనిస్టులకు ఉంటారు, టీడీపీకి ఉంటారు, వైసీపీకి ఉంటారు, కాంగ్రెస్కి ఉంటారు, ఏ పార్టీ లేకుండా కూడా ఇండివిజువల్ గా కూడా ఉంటారు. అంత మాత్రాన వాళ్ళని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలాంటివి ఉంటే మాత్రం డెఫినెట్ గా ప్రభుత్వాలు సరిదిద్దుకోవాలి, ఏ ప్రభుత్వం ఉన్నా సరే. కానీ ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా కూడా లిక్కర్ మీద కేసుని కక్ష సాధింపు అని మాట్లాడుతున్నారు. నేను వాళ్ళు చూసి ఉంటారు కదా సొంత మీడియాలో ఏమో రాసుకున్నారో. నిన్న సుధాకర్ రెడ్డి ప్రెస్ మీటు హైలైట్ అయిపోయింది. కక్ష సాధింపు, ఫాల్స్ కేసు, డామ్ డూమ్ డిస్క్ ఏదేదో రాసేసుకున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ పనులు అదే. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఇటువంటి ఏమో వస్తున్నాయి కదా. దీన్ని కక్ష సాధింపుగా భావించాలన్నా, శిక్షించడం అనుకోవాలన్నా, ఏమనుకోవాలా? గుడ్ ఈవినింగ్ వెంకటేశ్వర గారు. ఇప్పుడు ప్యానల్ అందరికీ మీకు అందరికీ కూడా తెలుసు. వాళ్ళు మొన్న లాస్ట్ మంత్లో మా గవర్నమెంట్ మా సార్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఒక నినాదం ఎత్తుకున్నారు. జరిగినా జరగకపోయినా కూడా గఫూర్ సార్ వీళ్ళందరూ కూడా ఫాలో అవుతుంటారు. పచ్చమంద అరాచకము, పచ్చమంద అరాచకము. రోజు ఎక్కడ ఏ చీమ చిటుక్కుమన్నా ఏమన్నా కూడా ఒకటే నినాదం, అరాచకం అరాచకం అని రోజు సాక్షులు చెప్తారు. ఎందుకు చెప్తాను తెలుసా సార్ మీకు గఫూర్ సార్? ఎందుకంటే 2019-24 మధ్యలో మనము అదే వైసీపీని అన్నాం. ఏమని? వీళ్ళు అరాచకం చేస్తుండ్రు, వీళ్ళు నియంత లెక్క మారారు, లేకపోతే
అని ఇదంతా చెప్పుకుంటూ ఎందుకంటే వాళ్ళు ఆ రోజు చేశారు కాబట్టి కరెక్ట్. దాంతో వైఎస్ఆర్సీపీ పార్టీ 11 సీట్లు పడిపోయింది. ఇలా అరాచకవాదులు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నది అది వాస్తవం. దాన్ని మనం చెప్పాము, జనాలు విశ్వసించారు, ఓడించారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే టీడీపీని ఏమనాలో అర్థం కావట్లేదు. వాళ్ళ కొత్త ఫార్ములా చేత కాలేదు. ఓహో ప్రభుత్వాన్ని అరాచకం చేస్తుందని చెప్తే, రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని చెప్తే జనాలు నమ్ముతారు, మనకు కూడా ఓట్లు వేస్తారు అనుకొని వాళ్ళు ఇప్పటి నుంచే మొదలుపెట్టారు. ఇది వాస్తవంగా జరుగుతున్నది కాదు సార్ గఫూర్ సార్. రాష్ట్రంలో ఏ అరాచకం లేదు, ఏ గోల్ లేదు. ఒకటి మీరు గఫూర్ సార్ మీరు చెప్పిన దానికి నేను ఏమంటానంటే, ఒకవేళ మీ కార్యకర్త మీద మా వాళ్ళు చేసి ఉంటే పార్టీ తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. ఒకటి మీరు ఉన్నాను సార్. రెండోది మీరు చెప్పిన విషయాన్ని కూడా దృష్టికి తీసుకెళ్తాం పార్టీకి. ఎవరైతే వాళ్ళు చేశారో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అయితే ఒకటి మీరు గమనించాల్సింది సార్ ఏంటంటే, మీరు 40 సంవత్సరాల పైన అనుభవం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఒకటి ఉంటుంది సార్, గ్రామాల్లో పట్టణాల్లో వార్డుల్లో వ్యక్తిగతంగా మనకుండే గొడవలు తెలుసు సార్ ఎట్లా ఉంటుందో. ఏదో కక్షలు పెట్టుకొని కొంత గత 5 ఏళ్ళు జరిగిన ఇప్పుడు గఫూర్ సార్ అది బాధలు కావచ్చు, లేదా గఫూర్ సార్ చెప్పిన ఎగ్జాంపుల్ వాళ్ళ కార్యకర్తలు కావచ్చు. ఇది పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ చెప్పి కానీ తెలిసి కానీ జరగదు సార్. పార్టీ టీడీపీ సంగతి మీకు తెలుసు, ఇటువంటి లైన్ తీసుకోదు. మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటిది ఎంకరేజ్ చేయడానికి సంగతి మీకు తెలుసు. అయితే అయినా కూడా జరిగింది. దానికి పార్టీ తెలిసి జరిగినా తెలియక జరిగినా పార్టీ బాధ్యత వహిస్తారు. దాని విషయంలో మేము ఎస్కేప్ కాము. అయితే అది ప్రభుత్వం స్పాన్సర్డ్ కింద మీరు చూడొద్దంటాను. అది అరాచకం కాదు, అది అరాచకం కాదు, అది కక్ష సాధింపు కాదు. ఇక్కడ చిన్న సబ్మిషన్, అవి ప్రభుత్వ స్పాన్సర్డ్ కాదు అనేది తెలుస్తుంది, కానీ జరిగిన తర్వాత ప్రభుత్వం రియాక్ట్ అవ్వాలి. అది నేను ఒప్పుకుంటున్నాను కదా, నేను ఒప్పుకుంటున్నాను. రియాక్ట్ అయితే ఉండే ఒక చిన్న ఇది గఫూర్ సార్ చెప్పిందని నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఒక్కటి మీరు గమనించాల్సిందండి సార్, ఇది మా పార్టీలోనూ మా ప్రభుత్వంలో కాదు, ఎప్పటికి కూడా చేయరు, చెప్పరు, అది మీకు తెలుసు. జరుగుతుంది కాబట్టి సరే మీరు ఇందాక చెప్పింది ఏంటంటే, ఇలాంటి అరాచకం వాళ్ళతో మనతో కంపేర్ చేయొద్దు. వైసీపీ తోటి టీడీపీని కంపేర్ చేయదు. ఎందుకంటే వైసీపీ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని మా వాళ్ళకు బీపీలు వస్తాయి, కొట్టండి, జైల్లో పెట్టండి, ఎఫ్ఐఆర్ లేకముందే గోడలు దూకి తీసుకురండి, జైల్లో పెట్టండి, తర్వాత ఎఫ్ఐఆర్లు పెట్టండి, తీసుకొచ్చి కస్టోడియల్ రఘురామకృష్ణరాజు గారు సార్ మీరు 307 కదా సార్, అసలు ఆ రోజు చావు తప్పి కన్నులు అట్టపోయింది. అది అబ్జల్యూట్లీ సెక్షన్ 307 అప్లికేబుల్. సో నేనేమంటున్నాను సార్, ఆ రోజు జరిగింది ఏంటంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, సజ్జల గారు కావచ్చు, అక్కడ ఉన్న కొంతమంది ఐపీఎస్ అధికారులు కావచ్చు, లేకపోతే మిగతా కక్ష కట్టి అదే పనిగా కూర్చొని ప్రభుత్వాన్ని గాలి కొదిలే చేసిన పనులు అది. ఈరోజు టీడీపీలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు అన్నట్టు బాధ కలిగిన వాళ్ళు అక్కడెక్కడ లోకల్ జరుగుతుంది. అది దీనికి చాలా తేడా ఉంది. టీడీపీ ఎప్పుడు పని చేయదు. నేనేమంటున్నానంటే, నిజంగా నాకు బాధ కలిగి చెప్తున్నాను, యూపీలు పగలగొట్టాలి తీసుకొచ్చిన వాళ్ళని కొంతమందిని అవుట్ ఆఫ్ ద వే అయినా పర్లేదు, అంత అతి చేస్తాను. నిజం గఫూర్ సార్ నేను చెప్తాను, దో ఇట్ ఈజ్ కంటెంప్ట్ అనుకోండి, ఏమనుకోండి, వీపులు పగలగొట్టాలి ఎదవాళ్ళని కొంతమంది ఉన్నారు వైసీపీలో. అప్పుడు కానీ దానికి రా సార్. ఏం తెలుసా, మీరు గమనిస్తే 4 రోజులు గమ్మునున్నారు సార్. మేము ఎప్పుడైతే మా పాటికి మేము గమ్మున ఉండే ఇష్టం వచ్చినట్టు వచ్చి మాట్లాడతాం, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడటం కాదని కొడుతున్నారు కదా. ఇప్పుడు 5 హత్యలు టీడీపీ కార్యకర్తలను చంపారు సార్. చంపి తిరిగి వాళ్ళు చెప్తాను. రెండోది నేను చెప్తాను, జరిగింది కర్నూలు కానీ నర్సరాపేట దగ్గర కొన్ని చోట్ల జరిగినాయి. ఏది గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా వాళ్ళు ఏమో టీడీపీ రెడ్ బుక్ ఓపెన్ చేయలేదని బాధపడతారు. మీరు చెప్తున్న ఈ రోజు వైసీపీ వాళ్ళు చెప్తున్నా నమ్మొద్దు సార్. 1-2 సంఘటనలు జరిగినా కూడా అది గ్రామ స్థాయిలో జరిగినాయి తప్పితే ప్రభుత్వం కానీ పార్టీ కానీ చేయదు. బట్ నేను మళ్ళీ చెప్తున్నాను, అయినప్పటికీ కూడా బాధ్యత తీసుకుంటుంది పార్టీ, డెఫినెట్గా వాళ్ళని తీసుకుంటుంది. ఇది రెండోది. ఇందాక మీరు ప్రియాంబేలు చాలా చక్కగా చెప్పారు సార్, కక్షలు అంటే ఏంటి అనేది. అది కక్షలు అంటే ఏది దగ్గరుండే ముఖ్యమంత్రి ఎంకరేజ్ చేసామంటే కక్షలు సార్. ఈరోజు నేను ఒక స్టేట్మెంట్ చెబుతున్నాను సార్, ఇది వినే వాళ్ళకి గర్వంగా ఉండొచ్చు కానీ నేను చెప్పేది కానీ ఫ్యాక్ట్ ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటి ఉంది, దానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు, దాంట్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళని పట్టించుకోవాలన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని వదిలేశారు సార్. కుక్కలు మరుగుతుంటాయి, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఏదో మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనాలకు చెప్పాలి కాబట్టి చెప్పామని చెప్పి వదిలేశారు వాళ్ళని. అసలు వాళ్ళకు ఉన్న సంగతే వదిలేశాము. ఇక వాళ్ళ మీద కక్ష ఏంటి, ఉన్న వాళ్ళ మీద కక్ష ఏంటి అంటున్నాను.
వాళ్ళ మీద అర్థం కాదు, వాళ్ళ మీద కక్ష లేదు అని అనిపించింది కాబట్టి నేను డిబేట్ పెట్టాను. కానీ జరుగుతున్న చర్చ ఏంటంటే సోషల్ మీడియాలో కానీ, లేకపోతే ఆ వైసీపీ పార్టీ కార్యకర్తల మధ్య కానీ, లేకపోతే వైసీపీని అభిమానించే అదర్ సెక్షన్స్ కానీ, వీళ్ళలో ఏం జరుగుతుందంటే వీళ్ళు కూడా కక్షకు దిగుతున్నారు. రఘురామకృష్ణరాజు గారు చేసిన ఫిర్యాదు మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది, అది ఒక కక్ష సాధింపుగా చూస్తున్నారు. అలాగే వాసుదేవరెడ్డి లిక్కర్ దాంట్లో జరుగుతుందని కక్ష సాధింపుగా చూస్తున్నారు. నేను అందుకే అంటున్నా, విజయసాయి రెడ్డి వల్ల నా భార్యగా గర్భం దాల్చిందని చెప్పి ఆయన ఎవరో కంప్లైంట్ ఇస్తే అది కూడా కక్ష సాధింపుగా చూస్తారేమో నాకు డౌట్ వస్తుంది. రామకృష్ణ గారు కానీ లేకపోతే వారు కానీ, నేను సార్ రఘురామకృష్ణరాజు గారి మీద ఆ రోజు దాడి జరిగింది, ఎఫ్ఐఆర్ తీసుకున్నారా? ఆల్మోస్ట్ చంపేంత పని చేశారు. ఎవరి దగ్గర తీసుకున్నారు సార్? మీ అందరూ తెలుసు, మా బోండా ఉమా గారు మాచర్లు వెళ్తే బుద్ధ వెంకన్న గారు బోండా ఉమా గారిని ఈ రోజుకి విజువల్స్ ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ దొరికింటే చంపేవాళ్ళు కదా, చంపాలనే కదా, అత్యయత్నంగా చంపాలనే వచ్చారు, లక్కీగా తప్పించుకొని వచ్చారు. ఆ రోజు ఎవరి మీద కేసులు పెట్టారు? బుద్ధ వెంకన్న గారి మీద, బోండా ఉమా గారి మీద. అదే కట్ట తీసుకొని చంపడానికి వచ్చిన కిషోర్ అనే వ్యక్తి ఈరోజు మాచర్ల మున్సిపల్ చైర్మన్. ఏది చంపడానికి వచ్చిన కిషోర్ ఏమో మాచర్ల మున్సిపల్ చైర్మన్ అయితే, సావదొప్పి బయటకు వచ్చిన వీళ్ళిద్దరి మీద 307 కేసులు పెట్టారు. ఇంకా ఎలా సార్ ఏం మాట్లాడతాము? ఇప్పుడు వచ్చి బోండమ్మ గారు కేసు పెడితే కక్ష సాధింపోతుందా? అదే కిషోర్ మీద పెడితే, ఈ రోజు కిషోర్ మీద కేసు పెట్టలేదు మా వాళ్ళు, అతను మున్సిపల్ చైర్మన్ అనుకుంటారు. బోండమ్మ గారిని కొట్టింది కళ్ళ ముందు కనపడుతుంది కదా. రంగనాయకమ్మ గారిని పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే సీనియర్ సిటిజన్ మహిళని కూడా చూడకుండా తీసుకుపోయారు సిఐడి వాళ్ళు. రఘురామకృష్ణరాజు గారి ఇంటర్వ్యూలు లేదా లైవ్లు ఇచ్చామని మా మీద దేశద్రోహం కేసు పెట్టి, TV5 మీద కానీ లేకపోతే వెంకటకృష్ణ గారి వాళ్ళ మీద కానీ దేశద్రోహం కేసులు. పట్టాభి గారిని మీ అందరూ తెలుసు, మా అధికార ప్రతినిధి 2 సార్లు తీసుకుపోయి కొట్టారు. మరి ఇప్పుడు వచ్చి ఆయన కేసు పెట్టొద్దా? ఆ పోలీసు వాళ్ళ మీద కేసు పెట్టొద్దా? అచ్చెన్నాయుని ఎలా ఎత్తుకొచ్చారు, అయ్యన్న పాత్రుని ఎలా ఎత్తుకొచ్చారు, రవీంద్రని ఎలా ఎత్తుకొచ్చారు, నేను ఇది గఫూర్ సార్ నేను అడుగుతుంది కదా, టీవీ చూసే నేను టీవీ చూసే వాళ్ళందరూ ఇవన్నీ మీ కళ్ళ ముందు కనపడ్డాయి. మీకు టీవీ చూసేలా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు లైన్ తీసుకున్నాడా, జగన్మోహన్ రెడ్డి గారు లైన్ తీసుకున్నాడా కక్ష సాధింపులు? నేను కూడా ఈ డిబేట్ ద్వారా నేను కూడా చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఆనాడేమో గగ్గోలు పెట్టాం, అరే ఇదేంటి ప్రజాస్వామ్యం లేదు, రాజారెడ్డి రాజ్యాంగం, ఇది అసలు డెమోక్రసీ లేదు, ఇష్టారాజ్యం అయిపోయింది, అరాచకం, కేసులు లేకపోతే పోలీసులు బాధితుల మీదే రివర్స్ కేసులు పెడుతున్నారు, ఇవన్నీ మాట్లాడాం మనం. మరి ఆనాడు బాధితులపై ఫిర్యాదు ఇస్తే వాళ్ళు పోలీసులే అని చెప్పి రివర్స్ కేసు పెట్టించారు కదా. మరి వాళ్ళ బాధితుడికి న్యాయం జరగడం అంటే ఎట్లా? మళ్ళీ ఇప్పుడు అతను కంప్లైంట్ పెట్టి తనకు జరిగిన అన్యాయం మీద మాట్లాడుకోవాలి కదా. తను పోయి కంప్లైంట్ ఇస్తే అది కక్ష సాధింపు ఎలా వద్దు, పోలీసులు ఆ ఫిర్యాదు తీసుకోవద్దు అని అంటే ఎట్లా? ఇటువంటి అంశాలు ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? సరే, అమాయకుల్ని టార్గెట్ చేయడమో లేకపోతే లోకల్గా ఉండే గొడవల వల్ల అమాయకుల్ని ఇబ్బంది పెట్టడమో అటువంటివి చేస్తే ఎవరు చేసినా తప్పే. కానీ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు, రాజ్యహింస, తర్వాత దాడులు, పోలీసుల అక్రమ కేసులు, ఎవరండి అక్రమ కేసులు పెట్టిన ఆఫీసర్ల మీద రివర్స్ కేసులు పెట్టాల్సిన అవసరం లేదా? చట్టం చెప్తోంది కదా, ఐపీసీలో ఉంది కదా. ఆఫీసర్ ఎవరన్నా తప్పుడు కేసు పెట్టిన ఆఫీసర్ మీద మళ్ళీ రివర్స్ కేసు పెట్టి అతను ఉద్యోగం నుంచి పీకించే సెక్షన్స్ ఉన్నాయి. వదిలేయాలా? గాలికి వదిలేయాలా? ఏ సెక్షన్ ప్రకారం ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు? 53 రోజులు జైలు ఎలా పెట్టారు? దాన్ని అడగరా? వదిలేస్తారా? సో ఇవి మాట్లాడుతుంటే కక్ష, తోలు తొక్క రామకృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్కారం. రామకృష్ణ గారు, 2 నెలల క్రితం అనుకుంటా మీ ఇంటి మీద దాడి చేశారు, మీ ఇంటి ఆ కిటికీలు పగలగొట్టారు, అద్దాలు పగలగొట్టారు, తలుపులు పగలగొట్టారు, మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు, పోలీసులకు ఫోన్ చేస్తే ఎవరు వచ్చారు ఏంటో చెప్పండి అన్నారు, ఏమి లేకపోతే నీ ఇంటి మీదకి ఎందుకు వచ్చారని సెటైర్లు వేశారు కదా. మరి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే మీ మీద రివర్స్ 307 పెట్టారు. ఈ మధ్యనే నాకు గుర్తుండి నెలన్నర అయిందో, అంతేనా? జస్ట్ అంతే, 1 మంత్ బ్యాకే మీ ఇంటి మీద దాడి చేశారు. మీరు ఫోన్ చేసి చెబితే మీ మీద 307 పెడితే రామకృష్ణ గారు,
మరి ఇప్పుడు దానికి మీరు అప్పుడు కంప్లైంట్ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు పోలీసులకి, గవర్నమెంట్ మారిందనే నమ్మకంతోనో ఆశతోనో దేనితోనో ఇస్తారు. ఇస్తే పోలీసులు దాన్ని తీసుకుని ఎఫ్ఐఆర్ రాస్తారు. ఆ ఎమ్మెల్యేనో ఎవడు మిమ్మల్ని బెరిస్తే ఆడి మీద. అది కక్ష సాధింపు అవుతుందా, విచారణ దర్యాప్తు అవుతుందా, లేకపోతే ఒక పౌరుడికి న్యాయం చేసే ప్రయత్నం అవుతుందా? వెంకటకృష్ణ గారు నమస్కారం. మీకు మన ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ మొట్టమొదటి నమస్కారం. ఒకటి, కక్ష సాధింపు అనే పదం పైన పేటెంట్ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కక్ష సాధింపు అనే పదం పేటెంట్ అతనికి ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కక్ష సాధింపు అంటే ఏంటో తెలుసా? మన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీవీ వెంకటేశ్వరరావు గారిని ఎలా హింసించి సస్పెండ్ చేసి అతన్ని చివరి రోజు కన్నీటి పర్వతమైన వెళ్ళిన రోజు దాన్ని కక్ష సాధింపు అంటారు. రెండోది, ఐఏఎస్ ఆఫీసర్ నిమ్మగడ్డ రమేష్ గారు ఆయన చెప్పి 2020లో ఈ కరోనా భూతం వెంటాడుతున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మాట వినలేదని ఆయన ఎంతగా హింస పెట్టారో, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ని ఆయన చివరకు సెంట్రల్ లో పోయి హోంశాఖ నుంచి, గవర్నర్ నుంచి తనకు రక్షణ తెచ్చుకున్నాడు. అది కక్ష సాధింపు అంటే. మూడోది, కరోనా టైంలో మాస్క్ అడిగారన్న ఒక దళిత డాక్టర్ ని అంతగా హింసించి ఆయన చనిపోయే వరకు కక్ష గట్టి అంటాడడం కక్ష అంటాడు దాన్ని. అదేవిధంగా మాజీ స్పీకర్ ఆయన ఏ విధంగా హింసించి అతను చంపారో అది కక్ష కిందకు వస్తుంది. బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ చేస్తున్నటువంటి సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ పైన కేసు పెట్టడం అది కక్ష సాధింపు చర్యగా భావించాలి. అదేవిధంగా ప్రజల యొక్క సమస్యలను అన్నింటినీ ఎత్తి చూపుతున్నటువంటి ఏబిఎన్, టీవీ5, ఈటీవీ వంటి సంస్థల పైన, ఎంఎస్ఓ పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రసారాలను నిలిపివేయడం దాన్ని కక్ష సాధించడం అంటారు. మరి అంతకాకుండా ఆయన మాట వినలేదని న్యాయమూర్తుల పైన చీఫ్ జస్టిస్ కంప్లైంట్ ఇవ్వడం, దీన్ని కక్ష సాధింపు అంటారు. వీటిని స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటారు. దీన్ని ప్రస్తావన చేయాలి. ఏదో మన గపూర్ సార్ చెప్పినట్లుగా తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేశారని ఇవన్నీ కూడా మన యొక్క అసలైన వాస్తవాన్ని దారి మళ్లిస్తాయి. అది గమనించండి. నేను అంటున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పైన కక్ష సాధించడానికి తెలుగుదేశానికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఏం అవకాశం ఉందండి ఈ రోజు? అటువంటి అవకాశం ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా? కావలసినవన్నీ నువ్వే చేసుకున్నావు. ఏం చేయాలో అన్ని నువ్వే డెవలప్ చేసి పెట్టావు. న్యాయాన్ని, చట్టాన్ని నీ ఇంట్లో పెట్టేసుకున్నావు. ప్రజలకు రక్షణ కల్పించవలసిన పోలీసులను నీ పార్టీ కార్యకర్తలుగా వాడుకొని నీవు కిడ్నాప్లు చేయించావు, అర్ధరాత్రి గోడలు దుంకించావు. వేలాది హెబియస్ కార్పస్ పిటిషన్లు ఈ రోజు రాష్ట్ర హైకోర్టు బెంచ్ లో ఉన్నాయంటే దానికి కారణం పోలీసులు కాదా? అదే విధంగా కొన్ని వేల కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్లు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన నమోదయ్యాయంటే ఏ విధంగా లా అండ్ ఆర్డర్ ఆ రోజుల్లో ఉండిందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి గమనించాను, చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ కక్ష సాధింపు చర్యలకు దిగనే లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా సెట్ చేసుకోవాలి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా సెట్ చేసుకోవాలి, అవినీతి పరులైనటువంటి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లను ఏ విధంగా దారిలోకి తెచ్చుకోవాలి, ప్రజా సంక్షేమాన్ని ఏ విధంగా పరుగులెత్తించాలి, అభివృద్ధి వైపు ఎలా పరుగులు తీయాలి, దివాలా తీసిన రాష్ట్రానికి ఆదాయాన్ని ఏ విధంగా సమకూర్చుకోవాలి, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆ యొక్క చీకటి సంబంధాలను తొలగించి అసలైనటువంటి అభివృద్ధి సంబంధమైనటువంటి సంబంధాలు ఎలా నెలకొల్పాలి, ఈ విధంగా వాళ్ళ ఆలోచనలు సాగుతూ ఉంటే నీకున్నటువంటి పత్రికను, నీకున్నటువంటి మీడియాను అడ్డం పెట్టుకొని ఈ రోజు ఇటువంటి కారుకూతలు పూయడానికి, ఈ విధమైనటువంటి తప్పుడు వార్తలు రాయడానికి ఎన్ని గుండెలు ఉన్నాయని నేను ప్రశ్నిస్తున్నాను. ఒకటి జరిగిందండి, ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఒక డిబేట్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఒక నివేదిక తయారు చేశారు, హౌ డెమోక్రసీ ఈజ్ డైయింగ్. ఆ నివేదికలో వాళ్ళు ఒక ప్రస్తావన తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ గురించి. జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు జరిగినటువంటి ఆ నివేదికలో ఆంధ్రప్రదేశ్ ని ఎగ్జాంపుల్ గా చూపించారు. గెలిచినటువంటి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోనా?
ఆ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో హౌ డెమోక్రసీ డైస్ అనే ఒక నివేదికను విడుదల చేశారు వాళ్ళు. అదేంటి మరి అప్పుడు ప్రభుత్వానికి అవార్డు ఇవ్వాలి కదా, గత ప్రభుత్వానికి. అదే చెప్తున్నా, అవార్డు కాదు, వాళ్ళన్న మాటలు నేను ఇప్పుడు ఉటంకిస్తున్నా వినండి. అసలు ప్రజల చేత ఎన్నుకోబడ్డేటి ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ప్రభుత్వాలు తర్వాత నిరంకుశత్వాన్ని ఎలా పెంచి పోషిస్తాయో, రాజ్యాంగాన్ని ఎలా తొంగలో తొక్కుతాయో, ప్రజల అధికారాలకి ఎలా వాళ్ళు ఇబ్బంది కలిగిస్తారో, ప్రజలకు ఉన్నటువంటి స్వేచ్ఛను ఏ విధంగా హరిస్తారో, ఇట్ ఈస్ లైవ్ ఎగ్జాంపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఇండియా అని చెప్పి ఒక పారాగ్రాఫ్ దాంట్లో క్రోడీకరించారు. ఓకే, ఇక్కడ మనము చెప్పుకోవాల్సింది గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి సాగించినటువంటి అరాచకమైనటువంటి పాలన గాని, కూటమి ప్రభుత్వం నెల రోజుల్లో చేస్తున్నటువంటి పనుల గురించి కాదు. కూటమి ప్రభుత్వము నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు ఎవరిని కూడా అవినీతిని గాని లేకపోతే ఆయన అరాచకాన్ని ఎప్పుడు ప్రోత్సహించడండి. ఆయన అరాచకాన్ని ఎప్పుడు ప్రోత్సహించడు. తన పార్టీ కార్యకర్తలైనా ఇంకెవరైనా సరే ఆయన అరాచకాన్ని ఎప్పుడు కూడా సహించాడు. ఇక్కడ జరగవలసింది ఏంటంటే సంస్థాగతంగా స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం అంటే ఏమిటనేది ప్రజలకు తెలియాలి. ఏ విధంగా ప్రజలు ఇన్ని రోజులు ఉక్కు పాదం కింద నలిగిపోయారో, నోరు ఇప్పడానికి ఎందుకు భయపడిపోయారో, ఎందుకు సీనియర్ సిటిజన్ అయినటువంటి రంగనాయకమ్మ గారిని అన్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి హింసించారో, అదే విధంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని ఎలా చంపేశారో, నాసిరకం మద్యం సప్లై చేస్తున్నాడంటూ మాట్లాడినటువంటి మా చిత్తూరు జిల్లా వాసి తెల్లవారేసరికి శవమే ఎలా తేలాడో, ఆ కేసు ఎలా ఆత్మహత్యగా చిత్రీకరించబడిందో, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజలకు తెలియాలి. ఎందుకు నేను ఈ ప్రస్తావన తెస్తున్నానంటే, అరాచకమైనటువంటి పాలన సాగించినటువంటి జగన్ రెడ్డి ఈ రోజు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కును కోల్పోయాడు. నీకు నైతిక హక్కు లేదని మేము అంటున్నామంటే, నీ పరిపాలన సక్రమంగా జరిగి ఉంటే, నీ పరిపాలన రాజ్యాంగబద్ధంగా జరిగి ఉండింటే, నువ్వు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టి ఉండింటే, చట్టానికి నువ్వు బాసుడుగా లేక చట్టానికి బద్ధమైన పరిపాలన సాగించింటే ఈ రోజు ప్రశ్నించవచ్చు. రైట్, రామకృష్ణ గారు. రైట్, రజనీ గారు, గుడ్ ఈవినింగ్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన విశృంఖలమైన దాడులు, అరాచకాలు, అవినీతి, అక్రమాలు, వీటి గురించి దర్యాప్తు జరపడము అనేది కక్ష సాధింపు ఎలా అవుతుంది? కక్ష సాధింపు అవుతుందా? దర్యాప్తు చేసి చట్ట ప్రకారం శిక్షించే దాని ఏమంటారు ఒక కార్యక్రమం అవుతుందా? సార్, ముఖ్యంగా కక్ష సాధింపు అంటే మొట్టమొదటిగా తెలుగుదేశం కార్యకర్తలు ఒకవేళ చేయదలిస్తే చేయాల్సిన పని తల్లి భువనేశ్వరమ్మ లాంటి తల్లిని అసెంబ్లీలో అవమానించిన దానికి ప్రతీకారం తీర్చుకుని ఉండేవారు. లేదు, కొడాలి నాని గారి మాటలు ఏదైతే కబ్జరపు నాయుడు, యాలక్కు నాయుడు, లవంగ నాయుడు అని మాట్లాడినా ఆయన ఇంకా కూడా ఆయన అదే భ్రమలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటున్నారేమో. ఆయన చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం అయ్యాక కూడా మొరుగుతున్నాడు, ఇంకా కూడా ధైర్యంగా గుడివాడ సందుల్లో గుందుల్లో తిరుగుతున్నారంటే కక్ష సాధింపు అంటారా? అదే రకంగా పాపం రోజారెడ్డి గారు ఆవిడ మాట్లాడిన మాటలు, అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనానికి వచ్చి వాళ్ళు ఆయన ఏం చేశాడని బయటకు వస్తాడు, అది ఇది అంటూ అసభ్య పదజాలం మాట్లాడిన ఆమెని ఏమన్నా ఇబ్బంది పెట్టారా? అయ్యన్న పాత్రుడు లాంటి ఆయన మీద రేప్ కేసు కట్టారు సార్, 376 రేప్ కేసు కట్టారు. కనీసం మైక్ తో కూడా మాట్లాడినటువంటి వ్యక్తి అండి చంద్రబాబు గారు, హెడ్ ఫోన్స్ తో మాట్లాడతారు. అటువంటి ఆయన చేతులు ఆయుధం కూడా లేకుండా అటెంప్ట్ మర్డర్ సెక్షన్ కట్టేశారు. మరి కక్ష సాధింపు అదే లేకపోతే ఇదా? సో వీటన్నిటికంటే మించి ద్వారంపూడి గారు జనసేన మహిళలు, వీర మహిళలని కర్రలతో ఆయుధాలతో దాడి చేపించిన విజువల్స్ మా దగ్గర ఉన్నాయి. ఈ రోజు కూడా మా నాయకుడు ఆ రోజు కొట్టాడు కదా ద్వారంపూడి మీద, కేసు కట్టండి అమ్మా మీరు వీర మహిళలు అంటూ మమ్మల్ని బయటికి రమ్మల్లా. ఆగనమ్మా, వాడు మనల్ని కొట్టాడని మనం వాళ్ళని కొడితే అతనికి మనకి తేడా ఉంటది, కరెక్ట్ కాదు. అతను ఏం అక్రమాలు చేస్తున్నాడని బయట పెట్టి నాదెండ్ల మనోహర్ గారితో తీగ లాగితే డొంక కదిలితే ఈ రోజు పక్క దేశాలకి బియ్యాన్ని మార్చేస్తున్నారు, అమ్మేస్తున్నారు, పంపించేస్తున్నారు, తరలించేస్తున్నారు. వీటితో పాటు కాకినాడ నుంచి వయా కొలంబియా లాగా, లేకపోతే జింబాంబేకో, లేకపోతే ఇంకొక దేశాలకో ఎట్లా అమ్మా వెళ్ళిపోతున్నాయి బియ్యం, ఇవన్నీ కూడా వెలికి తీస్తారండి. ఈ రోజు విధానాల మీద ప్రశ్నించు, ఆధారాలుంటే కేసులు పెట్టు అనేటటువంటి గొప్ప వ్యక్తులు ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారండి. ఈ రోజు కూడా
ఈ రోజు కూడా పాప ఆయన ఇందాక రఘురామకృష్ణరాజు గారి కేసు 3 సంవత్సరాలు జరిగితే ఇప్పుడు మాట్లాడుతున్నారా విచక్షణ అనే పదాన్ని వాడారండి. ఆ సిఐడి గారు నాకు అసలు విచక్షణ లేకుండా ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తిని, ఒక ప్రోటోకాల్ ఉన్న వ్యక్తిని కొల్లగొడిస్తే విచక్షణ గురించి మాట్లాడే స్థాయి వాళ్ళది. విచక్షణ అనే పదం వాడచ్చా వాళ్ళు? ఈ రోజు సార్ చెప్తున్నారు వాళ్ళకి కొన్నిటికి పేటెంట్ ఉంటుందండి అని. ఈ రోజు అటువంటి అధికారం వారికి కలిగి ఉందా అండి? విచక్షణ లేకుండా ఆ కేసు ఇప్పుడు తవ్వుతున్నారట. అదేంటి సార్? ఈ రోజు పాపం మీరు అంటున్నారు విజయసాయి రెడ్డి గారు కారణం అని ఒక ఆయన కేసు పెడుతున్నారంటే ఎప్పుడో అయిపోయిన రేప్ కేసు గురించి ఇప్పుడు అంటారేంటయ్యా? నేను ఎప్పుడో జరిగిపోయిందని ఆయన అంటే ఊరుకుంటారండి? ఊరుకోరు కదా. చట్టం ఎవరికి చుట్టం కాదు సార్. ఈ రోజు ఒకళ్ళ టీడీపీ కార్యకర్తలు ఇన్నాళ్ళు బాధలు పడ్డామన్నట్టుగా కొంత ముందుకు వచ్చినా సరే కొరడా జాడిస్తారు చంద్రబాబు గారు. అదే రకంగా మాకైతే ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారండి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చచ్చిన పాముని చంపాల్సిన పని లేదు, విధానాల మీద ప్రశ్నించండి, ప్రభుత్వంలో ఉన్నాము మనం ఇప్పుడు, అవతల వ్యక్తి ఓడిపోయారు కదా అని ఏ ఘటనలకి పాల్పడకూడదు, అలా పాల్పడిన ఎడల చర్యలు తీసుకుంటాం అంటూ మాట్లాడారు. ఈ రోజు లేక ప్రభుత్వం వచ్చిందని కదా రెచ్చిపోకండి. 2029 ఎలక్షన్లకి మనం ఏం చేసాం అనేది ప్రజలకు చిత్తశుద్ధిగా చూపించాలి, పరిపాలనలో ఒక మార్క్ వేసుకోవాలి. అసలు చంద్రబాబు గారు లాంటి వ్యక్తి అమరావతి వచ్చి ఒక 5 అంతస్తుల బిల్డింగ్ అండి, 20 అంతస్తులు ఉంది, 5 అంతస్తులు ఎక్కి అక్కడ చెక్క, ఇసుక, కొయ్య ప్లాంట్ మొత్తం పాడైపోతే అవి చూస్తే గ్రాఫిక్స్ అన్నారు సార్. శ్వేతపత్రం రిలీజ్ చేశారు, ఖజానా ఖాళీ చేశారు. ఇందాక మీరు అంటున్నారు పాపం ఎలుకలు కల్తీ మందు తాగిన, అవి ఇంకా కేసు పెట్టలేదు పాపం, వాటికి నోరు లేవు కాబట్టి. సో ఈ రోజు తాగుబోతులు భార్యల మేడలో పుస్తల తాళ్లు తాకట్టు పెడితే వాళ్ళని తాగుబోతులు అంటే, తాగుబోతులను 20 ఏళ్లకు తాకట్టు పెట్టేసిన పాపం మాజీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనాలి? రాష్ట్ర ప్రజలకు తెలుసండి. అందుకే క్రికెట్ టీం లాగా ఆడుదాం ఆంధ్ర అన్నప్పుడు ఆడుకున్నారు మీరు ఆంధ్రాని అన్నట్టుగా అసెంబ్లీలో క్రికెట్ టీం ని పంపించారు. తల్లి భువనేశ్వరం అని అవమానించినందుకు మాట్లాడే అధికారం కూడా లేకుండా నోరు కట్టేశారు. అందుకే మా నాయకుడు చెప్తారు, నువ్వు ధర్మంతో పెట్టుకున్నావు జగన్, 151 సీట్లు ఒకటి పోతుందేమో, 15 మిగిలిపోతుందేమో అన్నారు. 15 కాదు సార్, 11కి మిగిలిపోయింది. ప్రశ్నించే అధికారాన్ని కూడా కోల్పోయారు. నిన్న మొన్న వస్తుంది అసెంబ్లీకి కాదట పార్లమెంట్కి వెళ్తారట. పార్లమెంట్ లో ఏం చేస్తారండి? ఏమొచ్చని మాట్లాడతారు? ఇక్కడ ఏం మాట్లాడారు? అక్కడ మాట్లాడడానికి గతంలో మాట్లాడారు సార్. 23 ఎంపీలు ఇస్తే రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కాదు కదా, టికెట్ రేటు 100 రూపాయలకి తగ్గించారు సార్. సాధారణ మహిళలకి అందుబాటు ధరలోకి ఇచ్చారు సార్. మేము రెగ్యులర్ గా ఇక్కడ సినిమాలు చూసుకోవడమే, థియేటర్కి వెళ్ళి 100 రూపాయలు 10,000 ఇచ్చేస్తున్నాం పథకాలకు అంటున్నారు. పని లేదు సార్, బతకడానికి అసలు ఆసరా లేదు సార్. ఇసుక ఆపేశారు సార్. కాళ్ల కింద తొక్కి ఇసుక ఇదేం చేస్తుందా అంటే రాష్ట్రాన్ని స్తంభింపజేసేసింది సార్. ఒక్క ఇసుక ఆగిపోయింది, కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, బిల్లులు ఆగిపోయినాయి, లోన్లు ఆగిపోయినాయి, పేమెంట్లు ఆగిపోయినాయి, ప్రతి వ్యవస్థ దిగ్బంధనం అయిపోయింది సార్. ఈ రోజు రాగానే పెట్టిన రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ వృద్ధులకి, వికలాంగులకి పెన్షన్స్ ఒకేసారి 7,000 ఇవ్వడం, 1వ తారీఖు జీతాలు ఇవ్వడం, మెగా డిఎస్ ఇది సారి మంచి పనులు. కక్ష అంటే ఇది కాదు సార్, తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే. పడకపోతే ఇక మేమెందుకు, చట్టం ఎందుకు, న్యాయం ఎందుకు, ధర్మం ఎందుకు? సో ఆ రకంగా విధానం ప్రశ్నించే వ్యక్తులు ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ సార్. నిజమే. అసలు అప్పుడు ఫిర్యాదు ఇస్తే తీసుకున్న పోలీసు ఎవరున్నారు? అప్పుడు ఏ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ ఇస్తే, లేకపోతే ఇక నాకు ఇట్లా నా మీద దాడి జరిగిందనో లేకపోతే నన్ను బెదిరిస్తున్నారనో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే రానిచ్చింది ఎవరు లోపలికి, అడిగింది ఎవరు? ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత, ఆవిడ తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉండే ఆమె డీజీపీ గారిని కలిసి ఒక కమిటీకి, డీజీపీ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే గేట్ దగ్గర నుంచి బయటకి వెళ్ళగొట్టారు. అది మరి ఇప్పుడు ఆమె హోంమంత్రి అయింది, ఆమె మీద ఎంత దారుణంగా ట్రోల్ చేశారు ఆమె మీద కానీ, లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న పంచుమర్తి అనురాధ మీద కానీ, లేకపోతే రజనీ లాంటి జనసేన నాయకుల మీద కానీ ఎంతమంది మీద దారుణమైన ట్రోల్స్. వాళ్ళందరూ ఇప్పుడు కంప్లైంట్ చేస్తారు మమ్మల్ని. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉన్నాయి ఆ ట్రోల్స్, అవి ఎవరు డిలీట్ చేయడు కదా, అలాగే ఉంటాయి. యూట్యూబ్లో కానీ వాటిల్లో కానీ ఆ లింక్స్ తిరుగుతూ ఉంటాయి. వాటిని తీసేయండి అని చెప్పి పోలీసులకు కంప్లైంట్ చేస్తే అది కక్ష సాధింపు ఎలా అవుతుందని ఒక ప్రశ్న. తర్వాత హైదరాబాద్ లో ఒక వింత పరిస్థితి కనపడుతుంది ఈ మధ్య. ఈ 15 రోజుల నుంచి అబ్జర్వ్ చేసే ఒక వింత, హైదరాబాద్ లో ఒక విచిత్రమైన పరిస్థితి ఒకటి కనబడుతుందని ఒక మిత్రుడు ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఒక డిస్క్లోజ్ చేసిన విషయం ఏంటంటే,
ఈ మధ్య హైదరాబాదులో ఏపీ రిజిస్ట్రేషన్ ఉన్న కార్లు ఎక్కువైపోయినాయి. ఏపీ రిజిస్ట్రేషన్ ఉన్న కార్లు ఈ నెల రోజుల్లో విపరీతంగా కనపడుతున్నాయి. దాదాపు చాలా కార్ల మీద వెనక ఒక ఇట్లా రౌండ్ స్టిక్కర్ పీకేసిన స్పేస్ కనబడుతుంది అద్దాల మీద. అంటే స్టిక్కర్ అతికించినప్పుడు తీసేస్తే చాలా కాలానికి అక్కడ ఒక షేడ్ లాగా ఉండిపోతుంది. ఆ రౌండ్ స్టిక్కర్ ఏంటో నేను చెప్పవసరం లేక, వైసీపీ స్టిక్కరు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో ఉండేవి ఇప్పుడు అవి తీసేసి ఉన్నాయి. అన్ని ఏపీ రిజిస్ట్రేషన్లు చాలా వచ్చినాయి. వీటితో పాటు చిన్న చిన్న రెస్టారెంట్లు లేకపోతే కొన్ని హోటల్స్, పర్టికులర్గా కాఫీ డే, ఇటువంటి వాటిల్లో ఎక్కువ ఆంధ్ర వాళ్ళు కనపడుతున్నారు. అంటే అంతకుముందు లేరని కాదు, అంతకుముందున్న వాళ్ళు పనులకు వెళ్ళిపోతారు, ఉద్యోగాలకో వ్యాపారాలకో ఆఫీసులకు వెళ్ళిపోతారు. కానీ రెస్టారెంట్స్లో కొత్తగా ఈ వాతావరణం కనపడుతోంది. అంటే వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అంటే కేసులు, అక్కడ కేసులు పెడతారని, లేకపోతే ఈ ఎంక్వైరీలు జరుగుతున్నాయని, ఏదో చేసేస్తారని, అగో వాళ్ళు చేస్తున్న ఇదన్నమాట. ముందే ఏదో అంటారు కదా, ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అని ఇటువంటి ప్రచారం చేసి ఇటువంటి అటాకింగ్ మొదలు పెడితే తెలుగుదేశం ప్రభుత్వం లేకపోతే కూటమి ప్రభుత్వం ఎందుకులే అప్పుడే ఎందుకు గొడవ చేయడం, మనం కంట్రోల్లో ఉందామని ఇవన్నీ పేరు కేసులు ఎంక్వైరీలు ఉండవని ఈ రివర్స్ ఇది మొదలెట్టినట్టుగా క్లియర్గా అర్థమవుతోంది మనకి. ఇప్పుడు అధికారుల మీద చాలా మంది మీద ఎంక్వైరీలు జరుగుతున్నాయి. వదిలేస్తారా? చూస్తూ చూస్తూ వదిలేస్తారా? ఇందాక నేను చెప్పిన రైస్ రీసైక్లింగ్ కానీ, రైస్ స్మగ్లింగ్ కానీ, లేకపోతే లిక్కర్ దీని మీద కానీ ఏమండి 5 ఏళ్లలో ఎన్ని వేల కోట్ల రూపాయలు డిజిటల్ కరెన్సీ కాకుండా కేవలం నోట్ల ద్వారా లిక్కర్ అమ్మారు. అది ఎంక్వైరీ చేయొద్దా? చేస్తేనే కదా తెలిసేది. దాన్ని కక్ష సాధింపు అంటే ఎట్లా? సో ఈ పరిస్థితుల్లో డెఫినెట్గా గఫూర్ సాబ్ మీరు అన్నట్టు లోకల్గా ఎక్కడెక్కడైనా గొడవలు జరిగితే దాన్ని నివారించాల్సిందే. పోలీసులు స్టింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. బాధితులు కంప్లైంట్ చేస్తే వెంటనే యాక్షన్ తీసుకోవాలి. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. కానీ ఈ రకమైన వ్యవస్థీకృతమైన అవినీతిని దేన్నైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎస్టాబ్లిష్ చేశారో, డెవలప్ చేశారో, దాన్ని ముట్టుకోవద్దు అనే రకంగా ఈ రకమైన కౌంటర్ అటాక్ ని మనం ఎలా చూడాలి? వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన నేను ఇప్పుడు కూడా ఇంతకుముందు మీరు అడిగినప్పుడు కూడా చెప్పాను, అదొక అరాచకమైన పరిపాలన, వ్యవస్థీకృతంగా కొల్లగొట్టుడు, దోపిడి దొంగల పరిపాలన అంటున్నాను. ఎందుకు నేను ఆ మాట చెప్తున్నా అంటే బాధ్యతతో చెప్తున్నాను నేను. ఇప్పుడు 3 లక్షల కోట్లు, 2.5 లక్షలు, 3 లక్షల కోట్లు 2019లో ఉండే రాష్ట్ర అప్పు. అది జీవిరెడ్డి గారు ఇంకా అంకెలు బాగా చెప్తారు. ఇది 13 లక్షల కోట్లకు పైకి చేరుకున్నది. ఇంత డబ్బు ఏమైంది? బయటికి తీయాలి కదా. ఆ తర్వాత ఈ మధ్య జేపీ ఇండస్ట్రీస్ వాళ్ళు ఎవరైతే ఇసుక కాంట్రాక్ట్ అంటున్నారో, మేము కాంట్రాక్టర్ కాదని వాళ్ళు అంటున్నారు, కాంట్రాక్ట్ వాళ్ళది అంటున్నారు. కానీ కొల్లగొట్టింది వైసీపీ పార్టీ. నాకు బాగా తెలుసు. మా జిల్లాలో మొన్న ఎలక్షన్స్ లో 2-3 ఎమ్మెల్యేలకు ఆ ఇసుక డబ్బులు ఇచ్చినారు. 30 కోట్లు ఒకరికి ఇచ్చారు, ఇంకా కోట్ల రూపాయలు వేరే వాళ్ళకి ఇచ్చారు. చాలా అధికారయుతమైనటువంటి వార్త తెలుసు నాకు. కాబట్టి ఇసుక పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టినారని ఫ్యాక్టు. అట్లా గనుల్లో చాలా డబ్బు కొల్లగొట్టినారు. ఈ IMFL లో ఈ మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా నగదు ట్రాన్సాక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి బంధువు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చి చెన్నై సెంటర్ గా తీసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గుత్తాధిపత్యంతో నాసిరకం మద్యం ద్వారా కోట్ల రూపాయలు కొల్లగొట్టాను. నేనేం చెప్తున్నానంటే వెంకటకృష్ణ గారు, ప్రభుత్వం చేయాల్సిన పని ఏమంటే ఇది. మీరు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయండి. లోపల ఎంక్వైరీ చేస్తున్నారు కాదు సార్. లోపల ఏం చేస్తారు? ఎవరికి అర్థమైతే లోపల మీరు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయండి. ఆఫీసర్లను పట్టుకొని మీరు లోపలేస్తే బయటకు వస్తే వాసుదేవరెడ్డి ఎవడండి? వాడు ఒకవేళ సాక్షి వేసుకుంటా అనుకో, వేసుకుంటే ఏమవుతుంది? సాక్షి వేసుకుంటే ఏమవుతుంది? ఇంకో పేపర్లో టీవీ 9లో చెప్తే ఏమవుతుంది? నేను చెప్పేది ఏమిటంటే, మీరు రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ప్రజలు మీకు ఇచ్చారు. రాష్ట్రంలో జరిగిన దొంగతనాన్ని బయటకు తీసే బాధ్యత ప్రజలు మీకు ఇచ్చారు. కాబట్టి లక్షల కోట్ల రూపాయల అవినీతి ఈ రకంగా కొల్లగొట్టినారు. వీళ్ళు బందిపోట్లు అనేటువంటిది రుజువు చేస్తే కదా ఆ 40% నుంచి వాళ్ళు డౌన్ అయ్యేది.
ఈ 40% బలమే వాళ్ళు రోజు అబద్ధాలు. నేను ఈరోజు చూసినాను, ఒకడు ఇప్పటికీ పెట్టినాడు సోషల్ మీడియాలో, నేను జగన్మోహన్ రెడ్డి కోసమే పుట్టినా, జగన్మోహన్ రెడ్డి కోసం చస్తాను, నేను ఎన్ని కేసులైనా పెట్టుకోండి, ఒక కేసు కాదు 360 కేసులు పెట్టుకున్నా, నేను ఎందుకు పెట్టిస్తున్నారు? అది అంటే ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యాన్ని కలిగించిన కార్యకర్తలకు నిలబడండి మీరు జగన్మోహన్ రెడ్డి వెనకాలని. ఇప్పటికీ జరుగుతున్నాయి. అట్లాగే గౌరవ హోంమంత్రి, ఆమె గతంలో నాయకురాలుగా ఉంది, అంతకుముందు ఎమ్మెల్యేగా ఉంది, ఆమెను గురించి ఏ రకంగా మాట్లాడుతున్నారో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, మీరు పోలవరం కడతారా లేదా అమరావతి కడతారా సెకండరీ. ఫస్ట్ ఏంటంటే ఈ అవినీతి అక్రమాలు కొల్లగొట్టిన ప్రజాధనం బయటికి తీయాలా. వీళ్ళు దొంగలు, వీళ్ళు మొత్తం బందిపోట్లు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారనేటువంటిది ఆ రూపంలో రుజువు చేసి రుజువు చేయాలి. ఎస్ సార్, రుజువు చేయాలి, అవినీతిని ఎస్టాబ్లిష్ చేయాలి. సాక్ష్యంగా సాక్షి అబద్ధాల పుట్టండి, సాక్షి అసలు పట్టించుకోవచ్చు సాక్షిని. మీరు ప్రజలకు పోండి, మీరు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయండి, నిష్పాక్షికంగా బయటికి తీయండి, 1-2 నెలలోపుగా స్ట్రిక్ట్ వేసి వీళ్ళందరినీ బుక్ చేయండి, జైల్లో చిప్పకూడు తినిపియండి. అప్పుడు రైట్ గఫూర్. అది కాకుండా ఇవన్నీ చిల్లర విషయాలు. ఆడ ఇప్పుడు రామకృష్ణ గారు మీరంటే గౌరవం నాకు. నేను చెప్తున్నా అంటే, నేను 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినా, కానీ అనంతపురం పోండి, మీరు పక్కనే కదా, అనంతపురం పోండి, 500-600 మంది మధ్యాహ్న భోజన కార్మికులు ఎవరండి? ధనవంతుల వాళ్ళు. మధ్యాహ్న భోజనం చేసేవాళ్ళు నిరుపేదలు, మీలాంటి బలహీన వర్గాలకు, దళిత కుటుంబాలకు చెందిన వాళ్ళు 500 మంది ఉద్యోగాలు పోయినాయి. రాయదుర్గంలో ఒక ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసింది, బాపట్లో ఒక ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసింది. లైటర్ వేన్లో కాదు నేను చెప్పేది, ఇవి కూడా జరగకూడదు, గవర్నమెంట్ చెడ్డ పేరు రాకూడదు. మీరు పట్టాల్సింది ఇదిగో ఇవి తిమింగళాలు పట్టండి, మీరు తిమింగళాలు అదేండి. ఒకటి సార్, ఇక్కడ 2 రకాల వీటిని మనం డివైడ్ చేయాలి. ఒకటి, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతి, అరాచకాలు, పెద్ద పెద్ద స్కాములు, వాటిని వెలికి తీయడం ఒకటి. ఈ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇటువంటి ఇవి జరకు, ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ లాంటివి చిన్న చిన్న బలహీన వర్గాలకు చెందిన ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకు నష్టం జరగకూడదు అనేది రెండవది. ఈ రెండవది జరగకుండా చూడడం అనేది ప్రస్తుత ప్రభుత్వం యొక్క కర్తవ్యం. మొదటి దానికి సంబంధించి వెంకటరెడ్డి గారు, వాళ్ళు ఎవరైనా సరే, ఎవరో ఒక ఆయన మెసేజ్ పెట్టారు, ఏమి సార్, నేరస్తులకు శిక్ష కక్ష సాధింపు కానే కాదు, అలా అయితే నేరస్తులకు శిక్షలు ఇక ఉండనే ఉండవిక, ఇది రాజకీయం అంతకన్నా కాదు. కాబట్టి వెనక ముందు, లేకపోతే గఫూర్ గారు చెప్పినట్టు ఆ పేపర్ ఎవరు రాస్తుంది, ఈ టీవీ ఏం చెప్తుంది, నథింగ్ డూయింగ్, వెనక ముందు ఆడాల్సిన అవసరమే లేదు అనేది చాలా క్లియర్గా అవుతుంది. మోర్ ఓవర్ నేనేం చెప్తున్నా, మీరు మేనిఫెస్టోలో అక్షర రూపంలో పెట్టకపోవచ్చు, కానీ ఊరు ప్రతి సభలో చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఖచ్చితంగా బాధితులందరికీ న్యాయం చేస్తాం, ఒక్కొక్కరిని బయటికి లాగుతాం, చట్టపరంగానే శిక్షిస్తాం, ఎవరెవరైతే అరాచకాలను ఎదుర్కొన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పారు కదా. సో చెప్పిందే చేయమని అడుగుతున్నాం, అది కక్ష సాధింపు కాదు. ఎవడో ఏదో సోషల్ మీడియాలో పెడతారు, లేకపోతే ఎవడేదో పేపర్ పెడతారు, నో, నథింగ్ డూయింగ్ కదా. అందుకు సిద్ధంగా ఉందా ప్రభుత్వం? 100% వెంకటేశ్వర గారు గఫూర్ సార్ చెప్పినట్టు 100% వాళ్ళు ఎన్ని పిచ్చి రాతలు రాసినా ఏమన్నా రాసుకుని పట్టించుకునేది లేదు. చూసే ప్రజలకు తెలుసు. ఇప్పుడు సునీల్ కుమార్ గారు చదువుతారు, విచక్షణ అంటాడు, విజ్ఞత ప్రదర్శించారు. ఏమయ్యా మీకు సునీల్ కుమార్ గారు ఐపీఎస్ ఆఫీసర్ మీకు తెలియదా? సిఆర్పిసి చదవలేదా? లిమిటేషన్ యాక్ట్ తెలియదా మీకు? క్రిమినల్ యాక్ట్స్ లో ప్రజాధనం జీతం తీసుకుంటున్నారు కాదు సార్, ఆయనకు క్రిమినల్ యాక్ట్స్ లో ఎన్ని సంవత్సరాల తర్వాత ఏ కేసుకు ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని నీకు తెలియదా? నువ్వు ఆ రోజు కేసు బుక్ చేస్తుంటే ఈ రోజుకి ఎందుకు వస్తుంది మళ్ళా? అదే ఆ రోజు ఏపీ పోలీసు రఘురామకృష్ణరాజు గారు నన్ను చంపబోయారని చెప్పేసి ఆ రోజు కంప్లైంట్ ఇస్తే ఎవడు తీసుకున్నాడు? ఆ రోజు కంప్లైంట్ తీసుకుంటే ఈ రోజు ఎందుకు కంప్లైంట్ ఇస్తాడు? రఘురామకృష్ణరాజుని చట్ట ప్రకారం నువ్వు విచారిస్తే గొడవ లేదు కదా, అసలు అది లేదు. ఆయన మీద నరకం చూపించాల్సిన అవసరం ఏముంది? పోనీ తర్వాత ఆయన కంప్లైంట్ ఇవ్వలేదా? ఎవడన్నా తీసుకున్నాడా? బోండమ్మ గారు కంప్లైంట్ ఇచ్చాడు, ఎవడన్నా తీసుకున్నాడా? ఎంతమంది ఆ రోజు రాష్ట్రంలో టీడీపీ వాళ్ళు కానీ మిగతా ప్రజలు కంప్లైంట్ ఇస్తే తీసుకోకపోగా పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళ మీద ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ఇదిగో నీ మీద ఇక్కడ కేసు పెట్టడానికి వచ్చిందని చెప్పి
వాళ్ళు స్టేషన్ దాటే లోపు వాడి మీద 307 కేసులు పెట్టి మళ్ళీ తీసిపోయి ఎమ్మెల్యేలకు అప్పచెప్పి ఇంటికాడ కొట్టించారు. మీరు దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి అనిత గారి మీద పెట్టారు కదా. అనిత గారు పులివెందులో ఒక అమ్మాయికి ఏదో పులివెందులో ఒక అమ్మాయిని రేప్ చేస్తే ఆ అమ్మాయిని పరామర్శించడానికి వెళ్తే అనిత గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టలేదా? ఏం కథలు పడతా ఉన్నామా నువ్వు? మీరు ఒక ఆఫీసరా? విచక్షణ గురించి విజ్ఞత గురించి ఈరోజు మా చెప్తాను ఆలోచించమని. డోంట్ యు నో దట్ లిమిటేషన్ యాక్ట్ లేదా? ఈరోజు చెప్పు, అదే చెప్పు, ఇదిగో పలానా లిమిటేషన్ యాక్ట్ కింద దానికి టైం లిమిట్ అయిపోయింది, ఈరోజు పెట్టకూడదని చెప్పు. సుప్రీంకోర్టు చెప్పింది వద్దని చెప్పేసి ద కేస్ వాజ్ రిమాండెడ్ నాట్ డిస్మిస్డ్. తెలియదా మీకు? హైకోర్టుకి తెలియదా మీకు? ఎందుకు ఊరకప్ జనాలు మభ్య పెడతారు? వెంకటకృష్ణ గారు, గఫూర్ గారు చెప్పిన సూచనలు మేము తీసుకుంటాము. 100% వాళ్ళు ఏదో సాక్ష్యాలు రాస్తున్నాడో ఇంకొక రాస్తున్నాడో వదిలేదు లేదు. అండ్ టైం ఇప్పటికి 1 month అయింది. ఆల్రెడీ లిక్కర్ దాంట్లో కావచ్చు, మిగతా దాంట్లో కావచ్చు, చాలా వరకు ప్రాసిక్యూషన్ లాంచ్ అయింది. ఎంక్వైరీస్ స్టార్ట్ అయినవి, మిగతావి కూడా అవుతాయి. డెఫినెట్గా ఎవ్వడు ఏ ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర నుంచి కొడాలని కావచ్చు, ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, ఎవ్వడు తప్పించుకుంటే క్వశ్చనే లేదు. మీరేదో హైదరాబాద్లో వచ్చి ఏపీ స్టిక్కర్లు తీసేసి హైదరాబాద్లో తిరుగుతానంటారు కదా, వాళ్ళు స్టిక్కర్లు తీసేసి కదా కార్లు అమ్మి తిరిగినా కూడా ఎక్కడికి పోలేరు. మీరు వదులుతారని కాదు, అంటే ఆ భయంతో వచ్చిన వాళ్ళు ఇలాంటి క్యాంపెయిన్. దొంగోడు అంటే భుజాలు తొడుక్కున్నట్టు నీకెందుకు భయం? నువ్వు ఎందుకు పారిపోయి రావాలి? నువ్వు ఎందుకు పారిపోయి వస్తున్నావు స్టిక్కర్లు తీసేసి? ఇప్పుడు షర్మిల గారిని మళ్ళీ అనడం బాగోదు కానీ వాస్తవమే కదా. ఆయన ఎక్కడున్నాడో అన్న అతను ఎక్కడున్నాడో తెలియదు. ఊకే దారుణంగా మాట్లాడిన ఒక పెద్ద మనిషి ఎక్కడున్నాడో పారిపోయాడు, ఎక్కడ పారిపోయాడో తెలియదు. వీళ్ళు నేను చెప్తున్నా గఫూర్ సార్, వీళ్ళు ఎంత చదవాలంటే ఈ రోజు కూడా రికార్డ్స్ ఉన్నాయి. టీడీపీకి సంబంధించిన మహిళలు కానీ, జనసేనకు సంబంధించిన మహిళలు కానీ వాళ్ళు వాడిన పదం ఎల్ తోటే మొదలు పెడితే ఎల్ అనే పదంతో, ఇంకా రెండో పదం కాదు. మరి వీళ్ళ అమ్మ, వీళ్ళ చెల్లెలు, వీళ్ళ అక్కలు అదే కాదా? వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెనే అంత మాట అన్న ఎవరు మరి వాళ్ళు ఎవరైనా వీళ్ళని అంటే మరి అదే అప్లికేబుల్ అవుతుంది కదా. భువనేశ్వర్ గారిని అంతంత బాగా చెప్పింది రజనీ గారు. భువనేశ్వర్ గారిని అంతంత మాటలు అసెంబ్లీలో ఆడితే వికటాట్టహాసం చేసిన సాక్షాత్తు సభ, మరి ఆ సభలో ఉన్న వాళ్ళందరూ ప్రజలందరూ శ్రీమతి భువనేశ్వర్ గారిని అసెంబ్లీ సాక్షిగా, లేకపోతే బయట అసెంబ్లీ బయట వెంకటరెడ్డి గారు, జీవిరెడ్డి గారు, మీరు కనుక ఇట్లే ఆలస్యం చేస్తే మళ్ళా ఆంధ్ర వెహికల్స్ అన్ని మళ్ళా వచ్చి ఈయన వికటాట్టహాసం చేస్తారు. 1 నెల 2 నెలల ఇవన్నీ జరగదు. ప్రజల్లో భయం ఉంటది. లేకపోతే ఒక్కొక్కడికి ప్రభుత్వం చూడండి చెప్తున్నాను, కొంచెం టైం ఇవ్వండి. రెండోది, ఇందాక వారు చెప్పినట్టు శ్రీమతి భువనేశ్వర్ గారిని అంటే బయట అన్న వంశీ కానీ, లోపలన్న చంద్రశేఖర్ రెడ్డి కానీ, ఇంకా ఎక్స్వై కానీ, ఈరోజు టీడీపీకి వైసీపీలో ఉన్న 10% బుద్ధి టీడీపీకి ఉన్నా కూడా మాబ్ లించింగ్ అయ్యేవాళ్ళు. వీళ్ళు మాబ్ లించింగ్ అయ్యేవాళ్ళు సార్. వంశీ కానీ, ద్వారంపూడి కానీ, ఎక్స్ కానీ, వై కానీ ఆమె అన్న మాటలకి టీడీపీ వాళ్ళు జస్ట్ చిటికేస్తే కాదు, వాళ్ళకున్న కక్షలో వైసీపీ చేసే అరాచకాలు 10% అలవర్చుకున్నా కూడా మాబ్ లించింగ్ అయ్యేవాళ్ళు. మాబ్ లించింగ్ అంటే తెలిసిన మూకదాడి చేసి చంపేసేవాళ్ళు వాళ్ళని. మూకదాడి కాదు కదా, కనీసం మాటలు కూడా అనలేదు వాళ్ళని. ఎక్కడ వాడు సాక్షి రాసుకుంటాడు, మేమేదో కక్ష పచ్చమంద అంటాడు. ఏంది పచ్చమంద కడితే గుడ్డు పగిలిపోయి ఉండేది. మీ సాక్షి ఛానల్ ఈ ఏపీలో ఒక ఛానల్ ఉండేది కాదు, ఇదో అనుకుంటుంటారు. నీ ఆఫీస్ ఉండేది కదా, వైసీపీ ఆఫీస్ ఆడ పగిలిపోయి ఉండేది ఆఫీస్ ఈ పాటికి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు ఏపీలో ఉండేవాడు కాదు, జూన్ 4 నుంచి. కక్ష అంటే అది కక్ష. యథేచ్ఛగా తిరుగుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సార్ చెప్పినట్టు నిజంగానే సార్ వెనక్కి రావడం కదా, ఆల్రెడీ మాట్లాడుతున్నారు. బట్ ఇట్ విల్ టైం, కొంత టైం వెయిట్ చేయండి, జరుగుతుంది. అదే ఓవర్ నైట్ జరుగుతాయని ఎవరు అనర్లే కానీ, కాకపోతే ఏంటంటే ముందుగానే ప్రొటెక్టివ్ క్యాంపెయిన్ ఏదో స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది నాకు. అందుకే ప్రొటెక్టివ్ క్యాంపెయిన్, కౌంటర్ అటాక్ స్టార్ట్ చేస్తున్నారు. అందుకనే ఈ డిబేట్ పెట్టడం ఉద్దేశం కూడా అదే. రైట్, రామకృష్ణ గారు, ఫైనల్ గా దీన్ని ఎలా తీసుకెళ్తే బాగుంటుంది? డెఫినెట్ గా ఇది వాళ్ళు ముందుగానే 1కి 10 సార్లు అమ్మ 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 అంటే ఎందుకు వచ్చిందిలే అని వదిలేస్తారేమో అని దీంతో వాళ్ళు స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది నాకు అదంతా చూస్తూ ఉంటే. సో మీరు ఇచ్చే అడ్వైజ్ అనండి, లేదా మీ ఒపీనియన్ అనండి, ఏంటి బ్రీఫ్ గా ప్లీజ్. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎంత అరిచినా ఎంత గీపెట్టినా కూడా మీరు అన్నట్లుగా ప్రొటెక్టివ్ క్యాంపెయినింగ్ మొదలు పెట్టారా అని అనుకోవచ్చునేమో, కానీ ఇక్కడ ఇందులో ఒక లీగల్ పాయింట్ కూడా ఉంటుందండి. ఏంటంటే ఏదైతే ఇప్పుడు లిమిటేషన్ గురించి మాట్లాడారు మన రెడ్డి గారు, ఇప్పుడు చెప్తున్నా, ఇక్కడ
ఏదైతే ఫైన్ మాత్రమే విధించేటువంటి నేరాల్లో కేవలం 6 నెలల లోపల కంప్లైంట్ ఇచ్చుకోవాలి. అదే విధంగా 1 year నుంచి 3 years మధ్య కన్విక్షన్ అంటే 6 చేసేటువంటి నేరాల్లో ఒక సంవత్సరం లోపల కంప్లైంట్ ఇచ్చుకోవాలి. 3 సంవత్సరాలు పైబడ్డటువంటి ఏ నేరమైనా శిక్ష పడేటట్లు ఉంటే 3 సంవత్సరాల లోపల మనం కంప్లైంట్ ఇచ్చుకోవాలనేది క్రిమినల్ సిఆర్పిస్ లో ఉన్నటువంటి లిమిటేషన్ పీరియడ్. ఇప్పుడు మేము అంటున్నాం, మా మీద జరిగినటువంటి దాడులకు మేము ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి? వైసీపీ ప్రభుత్వం ఉన్న రోజులు మా కంప్లైంట్ తీసుకోలేదు. మమ్మల్ని పోలీస్ స్టేషన్ కూడా తక్కువ లెక్క ప్రకారం అంటే చెప్తున్నాం. మేము ఒకవేళ పోలీస్ స్టేషన్ లో మీ వంటి వాళ్ళ సహకారం తీసుకొని, మీడియా వారి సహకారం తీసుకొని వెళ్తే మా మీద రివర్స్ కేసులు కట్టారు, అడ్డగోలుగా అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. మరి అటువంటిప్పుడు మేము తొందరపడకుండా ఎలా మేము సంయమనం పాటిస్తాం? ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా తెలుగుదేశం పార్టీ ప్రతినిధి గారి, మాకున్నటువంటి 6 నెలల పీరియడ్, సంవత్సరం పీరియడ్, 3 సంవత్సరాల పీరియడ్ అయిపోతే మా కేసులన్నీ కూడా ఎత్తపోయి తుప్ప చెట్లో పడేయాలి. మా భయం అది. విక్టిమ్స్ మేము, బాధితులం మేము, నష్టపోయిన వాళ్ళం మేము. ఈ రోజు వైసీపీ వాళ్ళని ఏ విధంగా మీరు చట్ట ప్రకారం శిక్షించాలి, చట్ట ప్రకారం వెళ్ళాలి, ప్రతి ఒక్కటి సిస్టమేటిక్ గా జరిగిపోవాలి అని మీరు ఆలోచిస్తా కూర్చుంటే ఇక్కడ ఉన్న రామకృష్ణ గారు మీరు అంటున్న దాని ప్రకారం నాకు అర్థమవుతున్నది ఏంటంటే, ఎవరెవరైతే గత ప్రభుత్వ హయాంలో బాధలు పడ్డారో, లేకపోతే దాడులకు గురయ్యారో, ఏ రకమైన దాడి కావచ్చు, భౌతిక దాడి కావచ్చు, మాటల పరమైన మానసికమైన దాడులు కావచ్చు, ఏదైనా దాడులకు గురైన వాళ్ళు వీలైనంత తొందరగా కంప్లైంట్లు ఇవ్వడం బెటర్ అంటారా, లేట్ చేయడం కంటే? అవును, నేనంటున్నా డే 1 నుంచి వర్క్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే కంప్లైంట్ రావాలంటే ఇంకా గజ వణికిపోయి రాష్ట్రం వదిలి పారిపోయి దాక్కున్నటువంటి బాధితులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకందరికీ భరోసా కలిగించాలి. లిమిటేషన్ దాటిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చినా కూడా ప్రయోజనం ఏముంటుంది? కేసు కొట్టేస్తారు. మీరు పెట్టిన డిబేట్ కూడా ఏంటి? కక్ష శిక్ష. శిక్షలు ఎలా పడతాయి? అవును, విత్ ఇన్ లిమిటేషన్ లో లేని కేసుల్లో ఏ కోర్టు శిక్ష ఇస్తుంది మనకి? నేను అదే అడుగుతున్నా. ఎస్, ఇన్ టైమ్ లో యాక్ట్ చేసుకోవాలి. ఇన్ టైమ్ లో ఇటువంటి దుర్మార్గుల పైన కేసులు పుట్టప్ చేయాలి. ఇన్ టైమ్ లో ఈ దుర్మార్గులందరినీ కూడా ఇన్సైడ్ పెట్టాలి. ఇన్ టైమ్ లో ఈ దుర్మార్గుల ఆస్తులన్నింటినీ అటాచ్ చేయాలి. ఇన్ టైమ్ లో ఈ దుర్మార్గులకు ఫైనాన్స్ సోర్స్ లేకుండా చేయాలి. హైదరాబాద్ లో ఎలా తిరుగుతున్నారండి? ఇక్కడ దోచుకెళ్లిపోయి కార్లలో శికారు చేసుకుంటూ ఎక్కడెక్కడో హ్యాంకాక్ వెళ్ళిపోయారట, శ్రీలంక వెళ్ళిపోయారట, మాల్దీవులు వెళ్ళిపోయారట, సింగపూర్ వెళ్ళిపోయారట. 6 నెలలు టైం పాస్ చేసి ఎంజాయ్ చేసి వస్తారంట తిరిగి మళ్ళీ. 6 నెలలు చంద్రబాబు నాయుడు గారు కూల్ అయిపోతారంట. రజనీ గారు, ఒకవైపు టీడీపీ క్యాడర్ లో కూడా ఈ రకమైన ఆవేదన, ఆవేశం చాలా ఎక్కువగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. జనసేన క్యాడర్ లో కూడా ఎలాంటి అభిప్రాయాలు? నిజానికి వాళ్ళు వీళ్ళ లేదండి, టీడీపీ మహిళలైనా, టీడీపీ కార్యకర్తలైనా, జనసేన మహిళలైనా, జనసేన కార్యకర్త ఎవరినైనా ఒకటే అటాక్, బూతులు, పంచాంగం, ఇదే కదా. సో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి మీ పార్టీ క్యాడర్స్ లో? సార్, ఇందాక నేను ఏదైతే తల్లి భువనేశ్వరమ్మ గారు చెప్పిన విషయంలో తెలుగుదేశం కార్యకర్తలు ఎంత స్టెబిలిటీగా ఉన్నారో నిన్నటి రోజు అండి, అంటే రాజకీయంలోకి రానటువంటి, ఏ రోజు రాజకీయాల్లో పోటీ చేయనటువంటి భువనేశ్వరమ్మని వీధుకు లాగారు. అలాగే మా గుంటూరులో ఒక అచ్చూసిన ఆంబోతు తిరిగేదండి బోరుగడ్డ అనిల్ అని. ఈ రోజు కూడా వాడు బట్టికి రోడ్డు మీద తిరుగుతున్నాడు, అతని పని అతను చేసుకున్నాడు. అంటే జనసేన కార్యకర్తలు అంత స్టెబిలిటీగా ఉండగలిగామండి. లేకపోతే కట్టలు పెంచుకునే ఆవేశం, తల్లి అంజనాదేవిని రోడ్డుకి లాగాడు, పసిబిడ్డలు రేపు చేశామని కారు కూతలు కూర్చాడు. అలాంటి వాడు ఇంకా కూడా శిక్ష పడలేదంటే వాడు మాట్లాడిన మాటలకు కాదు, అతనేం చేసిన తప్పులు, అవినీతి ఉంటే బయటికి రాగండి, చట్టం తన పని తను చేసుకుని వెళ్ళిపోతుంది, దీన్ని మీరు బయటకు వచ్చి రాగాల్సిన పని లేదు అని. రఘురామకృష్ణరాజు గారి కేసులో సార్, సీత గీత దాడితే రావణాసుడు ఎత్తుకుపోతాడో లేదో తెలియదు కానీ ఆయన బెయిల్ వచ్చినా గానీ ఢిల్లీ నుంచి సార్ హైదరాబాద్ రాలేదు సార్. హైదరాబాద్ నుంచి ఆంధ్రాలో అడుగు పెట్టలేదు సార్. ఎలక్షన్ అయ్యే రిజల్ట్, ఎలక్షన్ మూమెంట్ వచ్చే వరకు అడుగు పెట్టలేదంటే అంత దారుణమైన పరిస్థితికి రాష్ట్రంలో న్యాయ వ్యవస్థను కూడా తీసుకొచ్చేసారు.
ఆ రకంగా భయభ్రాంతులకు గురి చేశారు సార్. సో వ్యవస్థ మారింది, కక్ష సాధింపులు లేవు, తప్పుకే శిక్ష పడిద్ది. అవి బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. బోరుగడ్డ అనిలు, వల్లభనేని వంశ ఇంకా ఉన్నారు అంటే, వైసీపీ కార్యాలయం ధ్వంసం అవ్వలేదంటే మేము చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాం. మా నాయకులు మాకు ఆ డిసిప్లిన్ నేర్పించారు.